హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన 7200 సమర్పించు నిన్న రాత్రి చూసిరా అంతా కాక ఏది దంతాలు ఊసిపోయిన పులి గనక గోర్లు లేని సింహం గనక బయటకు వచ్చి గాండ్రింపులు గర్జనలు చేస్తే ఎట్లుండో గట్లే ఉంది నిన్న భూపాలపల్లిలో ములుగులో హైదరాబాద్లో చుట్టుపక్కల జనం వానలు వచ్చి ఆగమైతా ఉంటే నీళ్ళల్లో ఇండ్లు తేల్తా ఉంటే జనం అతలాకుతలమైతా ఉంటే రైతాంగం అంతా గోసపడతా ఉంటే ఇక వీటి గురించే చెప్తాడేమో అని పొరపాటున నేను వ్యవసాయం మీద వాతావరణం మీద మాట్లాడతాడని వేసిన నేను కింద వీటి గురించి మాట్లాడతాడేమో అనుకున్నా 8 నిమిషాల 11 సెకండ్లు దీని మీద 2 గంటల 8 నిమిషాలేమో నరేంద్ర మోడీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఇది నిన్ను ఇక ఏమనాలనో అర్థం కాదు ఎందుకయా పోనీ నిన్న గంతసేపు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా పొడిచిందా అంటే ఆయన పీకింది కట్టలు కట్టింది ఏం లేదు మళ్ళీ అని ఉద్యమ ముచ్చట్లు ఉత్త మాటలు గతంలో బాతాల పోషెట్టి చెప్పిన మాటలు ఎటు పోయినాయో వాటిని ఇప్పుడు ఏం చేయాలి మేము నరేంద్ర మోడీ మీద తిరగబడన్నా ఇప్పుడు నువ్వు రాత్రి చెప్పిన దాంతో మేమంతా అహోద్రోగులమై చెప్పి భారతీయ జనతా పార్టీ కనిపించే కథాకర సీట్ల చింపాలన్నా మేము వీటి గురించి ఓ పాట ఉన్నది ఎరికేనా బాతాల పోషెట్టి నీ మీద ముక్కయో ముఖ్యమంత్రియో మా 3 ఎకరాల భూమి ఏదయో అని ఒక పాట ఉంది ఆ పాటలో నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఉంటాయి ఈ హామీలన్నీ మర్చిపోయేందుకు ఇప్పుడు నీ ఈ కథనా ఏం పొడిచినవయ్యా 8 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీని రాత్రి అడుగుతాడు 8 ఏళ్ల కాలం అంటే చాలా ఎక్కువ మరి నీకు మొన్న ఏమంటాడు మనం నిన్నమననే వచ్చినామంటాడు సిగ్గుండాలే కదా బాతాల పోషెట్టి నువ్వు చెప్తే ఒకటి అవతలోడు చెప్తే నువ్వు చేస్తే సంసారం అవతలోడు చేస్తే ఇద్దరు కాసుంటోలే కదా ఇద్దరు ఆతాను ముక్కలేనా వర్షాలు వచ్చి జనం అతలాకుతలం అవుతుంటే గది ఇడిచిపెట్టి నరేంద్ర మోడీ ఇట్లా చేసిండని అందులో ఏలుపెట్టి ఇట్లా వాసన చూస్తా ఉన్నాడు ఈయన రాత్రి ఇక దానికి ఒక్కనికి తెలివి లేదనగానే ఈ తెలివి కళ్ళ మనుషులు నవ్వుతారు పక్క పోయి అటు వీళ్ళనడా వాళ్ళనడా అర్థం కాదా వీళ్ళంతా తెలివి కళ్ళు ఈ పాండిత్యం అంతా ఏది తెనాలి రామకృష్ణుడు కనుక ఏది కాళికామాత వస్తే ఇటు చదువు కావాలన్నా పైసలు కావాలంటే రెండు కలిపి తాగినట్టు ఈ పాండిత్యాన్ని అంతా వీళ్ళు వంట పట్టించుకున్నట్టు పక్కకు మహమూద్ అలీగా ఆయన నవ్వుతా ఉంటాడు మహమూద్ అలీ డ్యూటీ ఏందా ఈ దట్టి కట్టాలి ముద్దు పెట్టాలి వెళ్ళిపోవాలి ఇక తలసాని సీన్ అన్నాడు ఆయన కేసీఆర్ చెప్పకముందుకే సీను అంటే అట్లే చేద్దాం సార్ అంటాడు అరే నేను ఏం చెప్పకపోతే అంటే నువ్వు నాకు చెప్తే అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఇక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు IIITని IIT చేస్తూ ఉంటుంది ఏదైనా చేస్తా చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహం తీసేసి అమ్మవారిని పెట్టాలి ఇగో ఇది ఇక నిన్న బాతాల పోషెట్టి మాట్లాడుకుంటా జగదాంబను ఓ మాట అన్నాడు జగదాంబ అంబికను జోగులాంబ అంబికను ఓ మాట ఈ మాట ఆ మాట దేవుళ్ళని కూడా తెచ్చిపోయింది ఆఖరికి భద్రకాళి కాడికి మొదలు పెడితే అందరి మీద దుమ్మెత్తిపోయింది ఎవర్రన్నా ఆయన దేవుని నేనే కదా ఈ భూమి మీద అని తట్టు నిన్న డైలాగులు కొట్టిపోయాడు బాతాల పోషెట్టి నువ్వు చేసిన అరాకిరి నువ్వు చేసిన మోసం నువ్వు చేసిన లూటి నువ్వు చేసినటువంటి దోపిడి నీ కొడుకులు నీ కాందాం దోసినటువంటి దోపిడి నీ సంపద ఈ మా తెలంగాణ ప్రజల రక్తమాంసాలు దాగినటువంటి నువ్వు నీ చరిత్రను మర్చిపోతుందా ఈ తెలంగాణ సమాజం ఇవన్నీ మర్చిపోవడానికి ఏమైంది జూబ్లీహిల్స్ కేసు పీకే పక్కకు వీటిని డైలాగులు కొడుతందుకు ఇవన్నీ మర్పిస్తందుకు ఈ దొంగ ఈ దుకాణం పెట్టిండు ప్రతిరోజు ప్రజలారా కేసీఆర్ చేసిన మోసాలను ఒక చిట్టా లెక్క రాసుకోరు ఇట్లా కేసీఆర్ ఇప్పటిదాకా మనని చేసిన మోసాలు ఉన్నాయి కదా ఒక 1, 2, 3 పాయింట్ల కింద రాసుకొని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంకో కొత్త లంగముచ్చడి చెప్పిండంటే దాంట్లో యాడ్ చేయండి ఇవి ప్రతిరోజు మనకు ఏది మనం దండకం చదివినట్టు ఉండాలి మనకు రోజు ఇవి చదవాలి రోజు ప్రజలంతా ఒక్క క్షణం కూడా మర్చిపోవద్దు పిల్లలు పరీక్ష పోతే ఎట్లా రోజు ఎట్లయితే క్యాలెండర్ వేసుకుంటారో షెడ్యూల్ వేసుకుంటారో గట్ల ఉండాలి మనకు కూడా రారిగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక ఆ వెలుగు దినపత్రిక వేయకంటే ముందు ఒకటి మా వాళ్ళు ఏదో బోనాల పండుగ పాట చేసినట్టు ఒకసారి ప్రోమో చూద్దాం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం డోలుతో దెబ్బై కాలి గజ్జతో చిందే జాతర 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 తెలంగాణలో బోనాల జాతర 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 తెలంగాణలో బోనాల జాతర
దెబ్బై కాలి గజ్జతొచ్చిందే జాతర 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 తెలంగాణలో బోనాల జాతర 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 తెలంగాణలో బోనాల జాతర రైట్. అది బోనాల జాతరకు సంబంధించి ఒక పాట ప్రోమో, అది క్యూనిస్లో 1-2 రోజుల్లో మీ ముందుకు వస్తుంది పూర్తి స్థాయి పాట. ఇక ఇది పక్కకు పెడితే ఇక ఎన్న బాతాల పేషెట్టి ఏతులు వెంటనే బండి సంజయ్ రియాక్షన్ ఇవన్నీ సరిగ్గా సరిపోయినాయి. ఇవన్నీ ఓ దిక్కు పెడితే ఇగో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో నీట మునిగిన జెడ్పీ హై స్కూలు. ఈ సన్నాసులు గిదాని గురించి మాట్లాడుతూ అర్థం పర్థం ఉంటుంది. ఈ అధికార పార్టీ టీఆర్ఎస్ సన్నాసులు మాట్లాడితే ఇవాళ రేపు ఎల్లుండి స్కూళ్ళు కాలేజీలు బంద్. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని స్కూళ్ళు కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్తో పాటు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని విద్యా సంస్థలను ఈ నెల 13 వరకు మూసివేయాలని ఆదేశించింది. మంచిగానే ఉంది. మరి ఈ బడ్ల సంగతి ఏంది? ఇదేంది చెరువా బడియా లేకపోతే ఇంకేంది? ఇది ఈత కొట్టుకోవడం ఏం చేయాలి? 3 రోజుల పోనీ నీళ్ళు ఏమైనా తగ్గేటట్టు కనిపిస్తా ఉన్నాయా? దీని మీద కదా ఏ సన్నాసి అన్న ప్రెస్ మీట్ పెడితే మాట్లాడాల్సింది దీని మీద కదా. అయితే ఇంకొక విషయం, ఇంకొకటి ఏంటంటే ఇవాళ బండి సంజయ్ జన్మదినం. బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్గా ఇక దీని గురించి కదా బాతాల పోషెట్టి నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు చేయాల్సింది ఏమన్నా ఉంటే ఇక గిదాని గురించి చేయాలి. ఈ ఉక్కు సంఖ్యలట ఈ కేసీఆర్ పిడికిలి నాకు ఎట్లా కేసీఆర్ సింహ గర్జన ఎట్లుంటది అంటే నేను ఎవ్వరికి భయపడను అనేటువంటి గర్జన ఏదైతే ఉందో ఎట్లా చేస్తాడంటే నేను ఎవ్వరికి భయపడను అని ఇట్లా భయపడుకుంటే పిడికి ఇదే ఈ పిడికిలంతా వచ్చి భయపడుకుంటే ఇట్లా అంటుంటాడు అన్నట్టు. ఇదే కేసీఆర్ కథ. కేసీఆర్ అనేటోడు వట్టి పిరికోడు. మీరు గతంలో చూడలే ముంగట ఒక ఢిల్లీలో ధర్నాకాడ ఒక నడిచిపోతూ ఇట్లా ఎవరు రైట్ తంతడా కొడతారా అని ఇట్లా చూస్తలేరు. కేసీఆర్ దగ్గర ధైర్యం లేదబ్బా, ఉండదు. వట్టి పిరికోడు. కుక్క మరిగితాడు పోడు, మళ్ళా కిలోమీటర్ అవతల మరిగితేనే ఇటు బాధ పోడు బంద్ చేస్తాడు. ఏం గర్జన చేస్తా, సింహ గర్జన దించేస్తా, ఈ అన్నుతాయి డైలాగులు. కేసీఆర్ వెనకటి నుంచి ఏమన్నా చేసినది ఒక ఈ డైలాగులు ఒకటే నేర్చాడు గద్దె. ఇగో పిడికిలు బిగించాడు. మోడీని గద్దె దించుతాం. ఇట్లా నిజంగా వీళ్ళకి కూడా సిగ్గులేదులే. ఎందుకంటే ఈ పాటికే గుంజి ఇట్లా మెడల మీద తీసుకొని పోయి లోపల బారేసేదిలే కానీ ఇంకా ఉపేక్షిస్తా ఉన్నారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం జలగలాబట్టింది. దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల అవినీతిపై ప్రధాని ఎందుకు సమాధానం చెప్తలే? సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. దేశానికే వాళ్ళు ఏం చేయలే. తెలంగాణకైతే అయితే ఏం లేదు. దేశ ప్రజల పక్షాన మేము లేవనెత్తిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పలే. బీజేపీకి దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయాలి. నేనే అసెంబ్లీని రద్దు చేస్తా. ఈ చిల్లర మాటలతో నన్ను వడగొడతారా? మేము భయపడం, అధికారాన్ని ఇసిరి పారేస్తా అని చెప్పి బాతాల పోసి. నువ్వు ఇసిరాల్సిన పని లేదు, వాళ్ళు గుంజుకోవాల్సిన పని లేదు. మాకెవడు కావాలో జనం డిసైడ్ చేస్తారు. ఇక బీజేపీకి దమ్ముంటే డేట్ డిక్లేర్. నీ డేట్ డిక్లేర్ బీజేపీ డేట్ డిక్లేర్ చేస్తానుకు, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తానుక? సన్నాసులారా మిమ్మల్ని ఎన్నుకున్నది 5 సంవత్సరాలకు. ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు మీ ఇష్టం ఉన్నప్పుడు మీ తమాషా ఆట కోసం ఎన్నుకున్నాం అనుకుంటా. లేకపోతే నీకు 3 వచ్చినప్పుడల్లా రాజీనామా చేస్తా, ప్రభుత్వాన్ని రద్దు చేస్తా, రాండ్రి దమ్ముంటే. ఇది బీజేపీ వాళ్ళ రాష్ట్రమా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళ రాష్ట్రమా? తెలంగాణ ప్రజల రాష్ట్రం ఇది. మా ప్రజలది రాష్ట్రము. మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు ఆటలాడుతూ దమ్ముంటారా? పోయి ఆడ కూర్చోపో అంటే అలా ఎవరు బీజేపీ భవన్ కాడ కూర్చొని దమ్ముంటే రా అని చెప్పు. దమ్ముంటే గిదేపు దమ్ముంటే రా నా ఆస్తులు రాసిస్తా, దమ్ముంటే రా నా ఫామ్ హౌస్ రాసిస్తా. గివి మాట్లాడుకొని సూటబుల్ ఉంటాయి. పదవులు ఇసిరేస్తావు నీ అయ్యా జాగిరా పదవులు. మేము గట్టబెట్టినాయి ప్రజలం, మేము గట్టబెట్టినాం. నీ ఇష్టం ఉన్నప్పుడు ఇసిరేసిపోతా. నీకు 5 ఏళ్ళు పెళ్లి చేసినాం ఎందుకు? సాత్తావనే సన్నాసి లెక్క వారిపోతావని కాదు. రాజీనామాలు చేస్తా, ఆడ శాతగా అన్నాడు పాత గజ్జలు అన్నట్టు చెప్పంటావు. ఇది మోడీని గద్దె దించుతాం, అన్ని బయటకు తీసి విచారణ జరిపిస్తాం. ఇగో కేసీఆర్ అట ఏమైనా పొంతనున్న డైలాగేనా? మోడీ అన్ని బయటకు తీసి విచారణ జరిపిస్తాడట బాతాల పోషెట్టి. జరిపిస్తారు. ఇక నేను ఈ మాట అన్నా కాబట్టే నా అన్ని బయటికి తీసి విచారణ జరిపిస్తుండే ఇప్పుడు అని చెప్పుకోవడానికి పనికొస్తుంది ఇది. ఇంకా దేనికన్నా అయితే అదా మోడీ, నరేంద్ర మోడీ అన్ని బయటకు తీసి విచారణ జరిపిస్తాను. కేసీఆర్ నమ్మేటోడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? పోనీ ఈ రాజకీయ పార్టీ పాలనోడు వచ్చి గట్టిగా అతుకుండా కేసీఆర్ అంటోడు ఎవడన్నా ఉండా? ఏం పిచ్చిగుళ్ళు వేసిందో ఏమో కాక మరి. కానీ పిచ్చోడు ఏం కాదు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి
ఉపద్రవాలకు ఇప్పుడు ఏది దానికి ఎట్లా కౌంటర్ చేయాలనేది ఇప్పుడు తయారు చేసుకుంటున్నట్టు. కేసీఆర్ మీద విచారణ జరిపిస్తే ఏమంటాడు, నేను మోడీ విచారణ చేస్తాను కాబట్టి నా మీద విచారణ చేస్తున్నాడు అని అంటాడు అన్నట్టు. ఇక రెండోది, దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ అట. దేశంలోనే అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ అంటాడు. ఇది వాజీవే కాదు. ఎందుకంటే సమర్థుడైతే ఈ పాటికి నేను లోపల వార్థం చేతుండే, ఈ పాటి లోపలి వేదుండే. నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన మోసానికి ఈ పాటికి లోపల ఉండాలి. నువ్వు అసమర్థమైనటువంటి ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నాడు కదా ఈ సన్నాసే. నీకు రాత్రి పంపినగా ఇగో ఈ సన్నాసి ఏం చెప్తుంది, ఎంత సమర్థవంతుడా నరేంద్ర మోడీ. రాదేమే सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डेवल्यूशन 32% डेवल्यूशन को आपने 42% बना दिया. इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा. पहली बार 2 साल से कोई केंद्र सरकार, जो मैं अपने आंखों से देख रहा हूं, इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं, 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है. ఏమంటారా, తాటిమట్టంటారా, లేకపోతే నోరుతోనే మాట్లాడిందా ఇంకా దేనితోనే మాట్లాడిందా? కేసీఆర్ చెప్తున్నాడు కదా, 100% భ్రష్టాచార్ రహిత్ గవర్నమెంట్ షామిల్ హే అన్నాడు. అది నా కళ్ళతో చూసినా, నా కళ్ళతో నేనే గవాయి, నేనే గవాయి, నేనే దానికి సాక్ష్యం అని చెప్తా ఉన్నాడు. మరి ఎట్లా కాగ్యా నిన్న మాట్లాడి నోరుతోనేనా ఇంకేదంతోనేనా? ఏంది దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధాని. మరి ఈ సన్నాసి ఆడిపోయి ఆ మాట ఎందుకు చెప్పినావు? మరి అప్పుడు అక్కేరుండే, ఇప్పుడు కూడా అక్కేరనే ఉంది. ఇదంతా పొలిటికల్ డ్రామా. మేం ప్రజలం పిచ్చోళ్ళం కాదు, మాకు చేసినటువంటి మోసాలు ఏమీ మర్చిపోలేదు. ప్రజలారా మనం అవి గుర్తుపెట్టుకోవాల్సిందే. మన రక్తం దాగిండు కేసీఆర్. ఈ కేసీఆర్ మన రక్తం దాగి ఇప్పుడు నరేంద్ర మోడీని తిడుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది, కానీ అది తిట్టు కాదు. ఒకవేళ నరేంద్ర మోడీ నేను హెచ్చరించినట్టుంటే ఈ పాటికి ఇట్లా మెడల్ ఇడిచి లోపల వారేసేటోళ్ళు, కానీ కాదు, అది వేరే. బీజేపీది చేతగాని అప్రజాస్వామిక ప్రభుత్వం. ఈయననేమో చేతనవుతుంది. పంటే 6 నెలలు పట్టవు సన్నాసి. మళ్ళా ఏది ఇక మళ్ళీ ఏమని అంటాడంటే 24 గంటలు నేను ఎంతో రాష్ట్రం కోసం కృషి చేస్తున్నా అని పంటాడు అన్నాడు. ఇట్లా పంటాడు, ఇట్లా బండి 24 గంటలు కృషి చేస్తున్నా అంటే కళలో కృషి ఇట్లా అంటాడు అన్నాడు. అయితే ఎవరో ఒకళ్ళు చెప్పిరే నాకు నిన్న మొన్న, డాక్టర్ సాబ్ చెప్పిండే, అదే కథనే మర్చిపోయినా. అది చాలా అద్భుతమైన కథ. ఈ బాగా సింక్ అవుతుంది బాతాల పోషెట్కి. ఏదో కథ నేను చెప్తా, గుర్తొచ్చినప్పుడు చెప్తా. బాతాల పోషెట్ ఇక దీని మీద చెప్తా ఉన్నాడు. ఈ తెలివి కల్లోడు మా నాయన కేసీఆర్ అని కేటీ రామారావు ఇంకొంతోటి అంటా ఉన్నాడట. ఏమనంటే, ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. తలా 100 రూపాయలు ఇచ్చినట ఆ తండ్రి కొడుకు. ఇస్తే, అరే ఈ 100 రూపాయలతోని ఇల్లంతా నిండేది ఏదన్నా తీసుకురారా, మీ తెలివిని ప్రదర్శించుర్రా అని చెప్పి తండ్రి పరీక్ష పెడతాడట. అప్పుడు కొడుకు పోయి ఒక పత్తి కొనుక్కొస్తాడట. పత్తి పోస్తే ఇల్లు నిండది. ఇంకొక ఆయన పోయి ఇంకోటి కొనుక్కొస్తాడట, ఇల్లు నిండది. ఇక కేసీఆర్ వస్తాడు, పెద్ద కొడుకు కేసీఆర్ అట. పెద్ద కొడుకు వచ్చి ఏం చేస్తాడంటే, రూపాయి పెట్టి అగ్గిపేట కొనుక్కొస్తాడట. అగ్గిపేట కొనుక్కొచ్చి ఇక ఇట్లా గీకి ఇల్లంతా వెళ్తురు వచ్చిందని చూపిస్తాడట. ఇల్లు కాలిపోదా? కాదు, కాలుడు తర్వాత చూసినావా, 1 రూపాయితోనే ఇల్లంతా వెలుగు ఇల్లంతా నింపేసిండు కేసీఆర్. దట్ ఈజ్ మా నాయన అని కేటీ రామారావు చెప్తాడట. అయితే ఇంకోటి కరెక్టే రా, ఈ రూపాయితో నింపిండు, కానీ 99 రూపాయలు ఎటు పోయినాయి రా అని అడిగినాడ. గావి అడిగితే నువ్వు దేశద్రోహి, నువ్వు తెలంగాణ ద్రోహి అంటాడట. ఇది ఇలా కథ. అగ్గిపుల్ల గీక్తే ఇల్లంతా వెళ్తురు వచ్చి నిండిపోయింది అని చెప్పినాడ. ఇటువంటి మనుషులు ఇల్లు. దేశంలో నిరుద్యోగం పెరిగింది, రూపాయి పతనమైంది, అన్నిటి ధరలు ఆకాశాన్ని దాటుతున్నాయి. ఈయన పాపం ఏం లేదన్నట్టు. అసలు కేసీఆర్ కు అసలు ఈ పాపంలో భాగస్వామ్యమే లేదన్నట్టు. నిరుద్యోగమే లేదు ఈ రాష్ట్రంలో అసలు నిరుద్యోగమే లేదు. అసలు అంతా ఎవరు చూడు పొద్దుగాలే ఫైళ్లు పట్టుకొని వాన వస్తున్నా తడుచుకుంటా పొద్దునే ఉన్నట్టు ఆఫీసుల పంట. ఏమి డైలాగులు బాతాల పోషెట్టి.
షిండే రాగానే మహారాష్ట్రలో కరెంటు బిల్లులు పెంచేసిండ్రు. దేశంలో బీజేపీ ఇతర డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మాతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్టేనట. జాగ్రత్త, నీతో గోక్కుంటే కేసీఆర్తో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్టేనట. అగ్గేరా అది ఏం పాడైందని గీక్తేనని ఏమైనా వెళ్తాదా నీ తొడలా బిడలా ఏమన్నా? అగ్గితో గీక్కున్నట్టేనట. సింహం నోట్లే తల పెట్టి నువ్వా? నీకు దమ్ముంటే నువ్వు ఒక గన్మెన్ లేకుండా గంట సేపు బయట ఉండలేవు. నువ్వు మళ్ళీ నీ అగ్గితో గోక్కున్నట్టేనట. ఒక్కసారి ప్రజలను ఒక్కసారి బాతాల పోసెట్టి ప్రగతి భవన్లకి బయటికి వెళ్ళి ఇట్లా లుంగి కట్టుకుంటా పంజగుట్ట చివరస్తా దాకా వచ్చింది అనుకో. ఒక్కసారి ఊహించుకోని పరిస్థితి ఏందో. ఆఖరికి ఆటో వాడు అన్న ఇట్లా దాకించిపోతాడు, ఇట్లా తడుక్కుని దాకించిపోతాడు ఆటో వాడు అన్న. నువ్వంటే కోపం లేని సెక్షన్ ఏది ఉందో చెప్పు బాతాల పోసెట్టి. ఆఖరికి ఆడ సెక్యూరిటీ గార్డు కూడా నువ్వు పోతుంటే సార్ పోని అదే చెప్తారు అని అంటూ కూడా కాడ ప్రగతి భవన్ కాడ అగ్గితో గొక్కున్నట్టేనట. మేమెవరికి భయపడం, గదే ఈయన మేము ఎవరికి భయపడం, ఇదే భయపడం. అధికారాన్ని ఇసిరి పారేస్తాం. నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్నే చెప్పుతో సమానం అన్నోనివా నువ్వు నీ కొడుకు నీ పకర్లు. ముఖ్యమంత్రి పీఠం చెప్పుతో సమానం, మాకు ఎడమకాలు చెప్పుతో సమానం అంటాడు వాడోడు సన్నాసి. ఈయన అయ్యా జాగీర్ది అయినట్టు పదవి. తెలంగాణ ప్రజలు ఒక్కొక్క ఓటు జమ చేస్తే పదవి మీదకి ఎక్కి ఫకర్ మాటలు. ఇక అధికారాన్ని ఇసిరి పారేస్తామట. పారే సన్నాసి, పారే ఇడ వారి పారే, ఇప్పుడు ఇడ వారే. నీకు దమ్ముంటే అధికారం లేకపోతే ఒక్క క్షణం ఉండవు. 5 నిమిషాలు అధికారం మాసంటే చేతికి వస్తే మీ సంగతి తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రజలకేం తక్కువ చేసినాం, సంతోషంగా ఉన్నారా? చచ్చిపోతున్నారు ఇక జర్రాది కాదు. ఇక నాకంటే ఎక్కువ మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది. ప్రజలు తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఏం తక్కువ చేసినాం, జనానికి సంతోషంగా ఉన్నారు అంటుండు బాతాల పోషెట్టి. బాతాల పోషెట్టి సంతోషంగా ఉన్నారట. బద్దలు బాసింగాలు చేస్తామంటారు బయటికి వస్తే తెలంగాణ గొడవారట. మీరంతా సంతోషంగా ఉన్నారట. జర్ర మీ సంతోషాన్ని వ్యక్తం చేయరి. ఆనంద బాష్పాలు కాల్చురు. ఒక్క నిమిషం ఒక్క జర్ర ఇట్లా కాల్చురి బాతాల పోషెట్టికి. ఇంత సంతోషంగా ఉన్నది చెప్పండి. టీఆర్ఎస్ తీసుకో, విఆర్ఎస్. కేసీఆర్ పోవాలి, కేఏపాల్ రావాలట. మరి పంజగుట్ట కడుపు వస్తే ఇంకా దావడ. మీరంతా సంతోషంగా ఉన్నారట. మీద ఆయన కామెంట్లలో తీసుకోరు. ఇక పొచ్చు బిచ్చ అంటారు, అట్లా అనద్దు. సంతోషంగా ఉన్నారట కేసీఆర్. వారికి అట్లా అనద్దు అని చెప్పి ఏం పని మీకు జర్రసేపు అప్ప చెప్తే కథం స్క్రీన్ అంతా ఖరాబ్ చేసి పెడతారు. జర్రసేపు అట్లా అనరాని మాటలు అంటున్నారు, అట్లా అనద్దు. జర్రసేపు అట్లా చింపి ఇడిచి పెడతారు. బచ్చి కొద్దిగా చూసిరావు బాతాల పోసేటి. జర్రసేపు నువ్వు నీ పేరు మీద స్క్రీన్ అప్ప చెప్తేనే స్క్రీన్ అశోకవనం చేస్తున్నారు. పుట్టుకున్న నువ్వే కనిపిస్తే రాష్ట్రంలో ప్రజలకేం తక్కువ చేసినాం, సంతోషంగా ఉన్నాడు. హ్యాపీ హ్యాపీ అంటాడు. హ్యాపీగా ఉన్నారు అని చెప్తాడు. బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిందట. రక్తం పెట్టి కట్టినావు బాతాల పోసేటి, నీ నోట్లే దుబ్బా అని తిడతారు ఎవరికన్నా అప్ప చెప్తే. మోడీ సర్కారు గద్దె దించుతామని, అన్నిటి మీద విచారణ జరిపిస్తామని ఈ రాసుడు కూడా వెలుగోలు కమీడియన్ అన్నట్టుగా రాస్తారు. ఇంతోటి అయితే ఇది అన్నట్టుగా. ఇగో ఇది ఎవరి పైన ఎరికే. మోడీ సర్కారును గద్దె దించుతామని, అన్నిటి మీద విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ అవ్వాలి. ఇది నాతో అయితే లేదు గింత కామెడీ. కేంద్రంలో బీజేపీ ఇతర డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని చెప్పారు. బీజేపీకి అహంకారం బాగా పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేనంతగా రూపాయి విలువ పడిపోవడానికి మోడీ అసమర్థ పాలనే కారణమని దుయ్యబట్టారు. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కునొచ్చి, నువ్వు గోక్కోకున్నా నేను నిన్ను గోక్తా. పార్టీలను చీల్చడం, కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనేయడం ఇదా ప్రజాస్వామ్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహోద్రవుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేపాల్ లేనందుకు వీడు పెట్టినందుకు సరిగ్గా సరిపోయింది. ఆదివారం ప్రగతి భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ ప్రెస్ మీట్ లో ప్రధాని మోడీపై, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. 8 ఏళ్ల మోడీ పాలనలో చేసిందేం లేదని చెప్పి
ఈ అంబ ఆ అంబ పేరు చెప్పి దండం పెట్టిపోయినట్టు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలసీపై మాట్లాడకుండా అడ్డమైన కారు కూతలు కూసి రాజకీయ ప్రసంగాలు చేసిపోయారని కేసీఆర్ దుయ్యబట్టారు. కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజాన, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ, చెరువుగట్టు లింగన్న, సమ్మక్క సారలమ్మ, మనేంకొండ కురుమూర్తి. ఇక అయిపోయింది ప్రెస్ మీట్. ఇంకేమున్నది చాలు కదా. ఎందుకంటే ఇది మొన్న హైదరాబాద్ సభలో ప్రధానమంత్రి స్టైల్. సభలో ఆయన ఏదో చెప్తాడు అనుకుంటే భద్రాచలం, జోగులాంబ, ఈ అంబ ఆ అంబ పేరు చెప్పి ఆయనతో దండం పెట్టిపోయిండు. కథం ఏం లేదు ఇక అని చెప్పి ఆయన ఈ కేసీఆర్ నేను ఇంత కష్టపడి ఇంత ఏలు పెట్టినా పేరే గెలకకపోయానెవరా? ప్రధానమంత్రి వచ్చి కేసీఆర్ సన్నాసి అని అనకపోయా పేరు జాతీయ నేతనైతుటి కదా అని ఈయన బాధ. ఆయన్నేమో ఈయన అచ్చా ఇన్నిటి జరుపు అని చెప్పి ఆయన ఈ దేవుణ్ణి ఆ దేవుణ్ణి కొమరమ్మిం కాడికి అందరిని తలుచుకొని ఆయన వెళ్ళిపోయి ఈ పేరు కూడా ఎత్తలేదు. ఊసు వాసన కూడా లేదు. ఈ బాధ ఇల్లది. ఇక రాత్రి బండి సంజయ్ దిగిండు. కేసీఆర్ క్యాల్ తప్పిండు. ప్రధాని క్యాల్ తప్పిన తీసుకపోయి ఏడేయాలి బండి సంజయ్ గారు. క్యాల్ తప్పిన తీసుకపోయి ట్రీట్మెంట్ చేయించొద్దా? ప్రధాని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి ఫాల్తు రాజకీయాలు చేస్తున్నాడు సంజయ్. టీఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండేలు అందుకే భయపడుతున్నాడు. సుప్రీం తీర్పుపై రిటైర్డ్ జడ్జీలు లేఖ రాస్తే మాకేం సంబంధం? నీకు రోజులు దగ్గర పడ్డాయి, దేవులను కించపరుస్తున్నావు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నది, బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నది అని చెప్పి నిన్న బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ క్యాల్ తప్పి మాట్లాడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారు కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని, ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రధాని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి అని ఫాల్తు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం రాత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ సోయం బాబురావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని నీతివంతమైన పాలనని అప్పుడు పొగుడుతావు, ఇప్పుడేమో అవినీతి అంటావు. కళ్ళు ఎడబెట్టుకున్నావు కేసీఆర్, కోనికిస్క నీకు సమాధానం చెప్పాలనా? దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత మోడీదే. మేం భాష స్టార్ట్ చేస్తే తలకాయ ఆడబెట్టుకుంటావో అర్థం కాదని హెచ్చరించారు. జోగులాంబ అమ్మవారిని వ్యంగ్యంగా మాట్లాడతావా? జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని తిట్టే స్థాయికి కేసీఆర్ వచ్చిండు. జోగులాంబ శక్తిపీఠాన్ని ఈ అంబ ఆ అంబ అంటావా? అమ్మవారి గురించి వ్యంగ్యంగా మాట్లాడే స్థాయికి వచ్చావా? నీకు రోజులు దగ్గర పడ్డాయి. దేవుళ్ళని తిడతావు, కించపరుస్తావు, అదే మీకు అంతం. రాజకీయ సమాధి కాబోతున్నదని సంజయ్ అన్నారు. కేసీఆర్ కు మూడిందని అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూగాలు బొందుగాలు అంటే కరీంనగర్ లో నిన్ను బొందబెట్టారు, గుర్తుంచుకో. జోగులాంబ అమ్మవారిని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట. మమ్మల్ని తిడుతున్నాడు కేసీఆరే. మా జనం మీద, తెలంగాణ మీద ఉచ్చబోస్తున్నాడు కేసీఆర్. మొత్తం తెలంగాణ మీదనే. మా సంగతి చూడ్రి జోగులాంబ తర్వాత కానీ మా మీదనే పోతా ఉన్నాడు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ చిల్లర మాటలు, ఆయనది సొంత డబ్బా, పరనిందా అని కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. 21 నుంచి పల్లెగోస బీజేపీ భరోసా. ప్రజా సమస్యలపై ఈ నెల 21 నుంచి పల్లెగోస బీజేపీ భరోసా పేరిట బండి సంజయ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తరుణ్ చుక్ ప్రకటించారు. ఇక సెబీ నుంచే మార్కెట్ పరిస్థితులను తెలిపే రీసెర్చ్ రిపోర్టులను స్వయంగా విడుదల చేయాలని సెబీ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ రిపోర్టులను మార్కెట్లో పాల్గొన్న వారు రిలీజ్ చేస్తున్నారు. ఇక వింబుల్డన్ విజేత జకోవిచ్. వింబుల్డన్ ఛాంపియన్షిప్ లో నోవాక్ జకోవిచ్ 7వ విజేతగా నిలిచారు. 21వ గ్రాండ్ స్లామ్ ను సొంతం చేసుకుని ఔరా అనిపించాడు. ఆదివారం లండన్ లో జరిగిన మెన్ సింగిల్ ఫైనల్స్ లో నిక్ కిరోయన్ ను ఓడించారు. జకోవిచ్ 7వసారి విజేతగా నిలిచినట్టు వింబుల్డన్ లో. ఇక పేదల భూములు సర్కార్ ఆక్రమణ. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల పేరిట జబర్దస్తి. అగ్వా సగ్వాకు అసైన్ భూముల సేకరణ. ఏడాదిలో 8,894 ఎకరాలు తీసుకున్నారు. పబ్లిక్ హీరింగ్ లో రైతులు వ్యతిరేకించిన వెనక్కి తగ్గని ప్రభుత్వం 25 జిల్లాల్లో 11,500 ఎకరాల భూసేకరణ లక్ష్యం. సేకరించింది పోను 2,606 ఎకరాలకు విడతల వారీగా నోటిఫికేషన్లు. భూములను గుంజుకుంటే తాము బతికేది ఎట్లా అంటున్న రైతులకు కూడా మీకు కూడా సోయి రావాలి. ఎందుకంటే వద్దురాయి సన్నాసి ఓట్లే కుర్రా అంటే పోయి ఎత్తిరి, మాయగా నిన్నుర్రాయిగా పెద్దయ్య అంటే అట్లా కూడా వినకపోతిరి. రైతు బంధు పెద్ద కొడుకు అని కథలు పడితిరిగో వీడు చేసే దుకాణం ఇది. పాతాళంలో వాచిపెట్టాలి టీఆర్ఎస్ పార్టీని. పాతాళంలో మొత్తం ఇక మళ్ళీ పైకి రావద్దు. ఈ భూమి యుగాంతం అయిపోయేదాకా కూడా టీఆర్ఎస్ పార్టీ కనబడదు కూడా. ఇగో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వరంగల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం ప్రభుత్వం సేకరించిన అసైన్డ్ భూమి. పంట భూమిని సేకరించి మనకు భూములు పంచుతాని మన భూములు మింగుతున్నాడు. మా 3 ఎకరాల భూమి ఏదయ్యో అది తర్వాత ఈ ఉన్న భూమి ఎత్తుకొని పోతుండు కదా.
గట్లుంటది కేసీఆర్ అంటోడు. ఆయన జీవితమే బోకర్ దందా. ఆ బోకర్ దందా చేసుకొని ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏమవుతుందంటే ఇక గిదే అవుతుంది. గొటబాయి ఇంట్లో నోట్ల కట్టలు 1.78 కోట్ల శ్రీలంక రూపాయలు దొరికాయన్న నిరసనకారులు. డబ్బు మొత్తం పోలీసులకు అప్పగింత. ఆదివారం కూడా కొనసాగిన ముట్టడి. గ్యాస్ సప్లైపై అజ్ఞాతం నుంచి అధికారులకు గొటబాయి ఆదేశాలు. ప్రజలు శాంతంగా ఉండాలన్న ఆర్మీ చీఫ్. శ్రీలంక అధ్యక్షుడి ప్యాలెస్ లో నిరసనకారులు ప్రగతి భవన్ లో ఈ సీన్ చూడాలి మనం. అక్కడ పోయి స్నానం చేస్తున్నట్ట, దాని మీద ఎక్కి ఎగురు కూర్చుంటారట, దుంకుతున్నారు ఆ కుర్చీల మీద. బాగా ఉన్నది, ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆదివారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తడంతో దిగువకు గోదావరి పరుగులు వస్తా ఉంది. ఇక నీ కాళేశ్వరం ఎట్టుపోయిందో, నీ ఎటుపోయినో మీదికేని ఇంత వరద వస్తా ఉండే వట్టిగానే. మరో 2 రోజులు భారీ వర్షాలు. వాతావరణ కేంద్రం హెచ్చరిక. ప్రాజెక్టులకు మస్తు వరద. ఎస్ఆర్ఎస్పీ 9 గేట్లు ఓపెన్. నేడు తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, దాదాపు అన్ని జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, జనగామ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 12 ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని చెప్పిందంటే భారీ వర్షాలు పడబోతామని జాగ్రత్తగా ఉండండి. ఇక గోదావరి ఉప్పొంగుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి సీతమ్మ సాగర్ దాకా అన్ని ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీకి ఒక్క రోజులోనే 40 టీఎంసీలు వచ్చి చేరాయి. వరద కొనసాగుతుండటంతో 9 గేట్లు ఎత్తి 35,000 క్యూసెక్లకు పైగా నీటిని వదిలేస్తున్నారు. కాళేశ్వరం ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ల వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. మరోవైపు కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతుంది. ఇప్పటికే 80% పైగా నిండింది. సోమవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రజలారా, ఇక వరదలు అయితే అడగోలుకు వస్తున్నాయి. పుడుకునేవి ఇవి చెప్పి కేసీఆర్ మా అయ్య తెచ్చిన నీళ్ళు అని చెప్పగలేవడన్నా. జాగ్రత్త, ఇవి దేవుడు పంపిన నీళ్లు ఇవి. ఈ కేసీఆర్ కాదు, రాక్షసి. ఈ నీళ్ళ పేరు చెప్పే కదా 1,00,000 కోట్లు మింగిడు దొంగ. 1,00,000 కోట్లు తిన్నాడు. తిని ఇక తెలంగాణ మీద, దేవుళ్ళ మీద, ప్రజల మీద బయలుకుపోతుండు. తెలంగాణకు చేతబడి చేసిండట కేసీఆర్. కావు, మీ భాషలో చెప్పాలంటే తెలంగాణ చేతబడి చేసిండు. జల దిగ్బంధం. ఆగని వానతో ఊళ్లను చుట్టుముట్టిన వరద. పలు చోట్ల తెగిన చెరువులు, రోడ్లు. వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ములుగు జిల్లాలో ఇల్లు కూలి వృద్ధురాలి మృతి. వర్షాలకు 4 బలి. దాని మీద ఉంటుందేమో అనుకుంటే ప్రెస్ మీటు. ముసురుతున్న రోగాలు. వారంలో 42,265 ఫీవర్ కేసులు. డిసీజ్ కంట్రోల్ కమిటీలు వేసిన ఆరోగ్య శాఖ. పిహెచ్సిలో డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి జనం. దాని గురించి ఎవడు మాట్లాడు. బాతాల పొషిటి కాగితకి నరేంద్ర మోడీ అంటే ఓ సన్నాసి వీటి సంగతి చూడు. ముందుగా మా భూములు బీకే, మా పానాలు బాగా లేకపాయే, మా బడులు చక్కగా లేకపాయే, మా జీవితాలు ఆగమవుతున్నాయంటే నరేంద్ర మోడీ గట్ల చేసిండు. దొరికితే నీ తల్లి గుద్ది ఇట్లా ఇట్లా వంగబెట్టి ఇట్లా గుత్తరు చూడు. గట్ల ఒకటి చిన్నప్పుడు బయలే గుద్దేది ప్రేమతో. గట్ల ఒకటి గుర్తి ఒడిచిపోయిగా. ఇగో ఏమో తెలివి కళ్ళు కూర్చురా. ఇగో చూడు, ఇగో ఓ నరేంద్ర మోడీకి తెలివే లేదా అనగానే వీళ్ళు నవ్వుతురు. వీళ్ళు ఎందుకు నవ్వుతురు అర్థం కాలే నాకు. చదువుగా. అసెంబ్లీ రద్దుకు రెడీ. ఎన్నికల తేదీ ప్రకటించే దమ్ముందా? ముందస్తుకు పోతే నన్ను తట్టుకుంటారా? టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసు. కొత్త పార్టీ రావద్దా? వాళ్ళేమైనా గుత్తపట్టుకున్నారా? ఫ్రంటో గింటో కడితే గెలిచాక ఏమవుతుంది? ఒక నిమిషం ఆగు. బాతాల పోసేట్టు అంటే ఏమంటుండు? నన్ను తట్టుకుంటారా అంటుండు. నిన్ను తట్టుకునేది ఇక నిన్న తెలంగాణ గొటబాయ ఎవరో చెప్పగలరా అంటే 1,66,000 మంది ఓటింగ్ చేసి గొటబాయ నువ్వే అని చెప్పి కేసీఆర్ 80% అని చెప్పి నేను తట్టుకుంటారా అంటే నువ్వు తట్టుకుంటావా? ముందుగా 1,66,000 మంది ఓట్లేస్తే తెలంగాణ గొటబాయ ఎవరో అంటే కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ భవన్ మీదనే పడేది ఉందని చెప్పి జనం చెప్తా ఉన్నారు. ఇక నువ్వు అంటే నేను తట్టుకుంటారా? తట్టుకోవాల్సింది నువ్వు. సొరంగ మార్గం చూసుకోవాల్సింది. ఓ త్వర చూసుకొని అవు నిన్న అటు పోయి రానాయ వలన బేగంపేట దిక్కు పోయిరా. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందా? జర పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఉన్నదని చెప్పురు. ఎందుకంటే
పుట్టుకున్న మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి రాత్రి ఆయన అవతల పడినా చెప్పలేము ఇక. జర ఉంటే చెప్పురు అటు పోయిన వాళ్ళు. కేసీఆర్ పోవాలి, కేఏపాల్ రావాలన్నట. ఆవురు కేఏపాలి నాయం. ఎందుకంటే మిత్తి రాకుండా అసలు అయితే కారణం ఒకటి ఉంటది. అవు అటు పోయి రా జర అటు తాడుబందు దిక్కుపోతే పోయినట్టే ఉన్నారు. ఉన్నది అటు ఉన్నది ఉన్నది ఉంది, ఉంది. ఉన్నది ఉన్నది చూసిరట. ఉన్నదా? థ్యాంక్ యూ జర దానికి అనిపెట్టుకుంటుండ్రు, ఎందుకైనా మంచిది. ఏమన్నా లోడ్ ఎక్కి దిగుతా ఉందా ఏం కథ అనేది జర చూసుకుంటుండ్రి. చింతవాడ కాడ చెట్టు కింద కట్టేసిరంటే గిదే బాబు ఇక్కడదే అమ్మా అన్నాడు ఆమె తాన. నీ గుండ్లు ఇక్కడదే అని చెప్పి నీకు 5 తులాలు ఇస్తే 8 తులాలు ఇస్తా అని చెప్తే అటే పోయిండు దొరికింది. అయ్యో కేసీఆర్దే కదా మరి ఎట్టుంటుందా అగో నేనంట తట్టుకుంటారా నన్ను అంటుండు. నువ్వు సిపాయివి, నువ్వు కథ నీదో ఏమన్నా హుజురాబాద్ కాడ తట్టుకోలే, దుబ్బాక కాడ తట్టుకోలే. నువ్వు తట్టుకొని పడతావు కింద. ఏమన్నా నిన్ను తట్టుకుంటారాట, ముందస్తుకు పోతే నన్ను తట్టుకుంటారా అంటుండు. నిన్న షీరి చింత కడతా తయారున్నారు జనం ఇయ్యాల నిన్ను. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందట. అదే ఊసరవెల్లి కనుక రంగులు మార్చినట్టు ఇట్లా మారుతుంది. ఇప్పుడో కలర్ మారుతుంది. ఆ విషయం ప్రధాని మోడీకి తెలుసు. కొత్త పార్టీ రావద్దా, వాళ్ళు ఏమైనా గుర్తపట్టుకున్నారా? ఫ్రంటో గింటో కడితే గెలిచాక ఏమవుతుంది? ఈయన ఫ్రంట్ కట్ట 500 ఎంపీ సీట్లు వస్తాయట. ఈయన చెప్తున్నాడా? 5 వస్తే ఎక్కువనా? నీ మొత్తం 1000 కూడా చెప్తాడు. 1000 కూడా చెప్తాడు. సీట్లన్నీ దేశంలో లేని సీట్లు కూడా చెప్తాడు. బిల్లులు లోక్సభలో తప్ప రాజ్యసభలో పాస్ కావు. గుణాత్మక పాలన కోసమే జాతీయ రాజకీయ పార్టీ. ప్రజాస్వామ్యంలో గెలిపించేది ఓడించేది ప్రజలే. మరి సన్నాసి ఇది మర్చిపోయి మేమేదో చేస్తాం, నేనే ప్రజల్ని గెలిపిస్తా అన్నట్టుగా నువ్వు డైలాగులు కొట్టింది. వాళ్ళు జాగృతం అయితే నేతలు మోకాళ్ళపై నిలబడాల్సిందే. ఒకవేళ ప్రజలు మోకాళ్ళ పైన నిలబెట్టాల్సి వస్తే ఎవరు నిలబెడతారు? ఇది చెప్పురిగా పబ్లిక్ డిసైడ్ చేయాలి. పబ్లికే డిసైడ్ చేయాలి. నాయకులు ఒకవేళ ప్రజలు కనుక మేలుకుంటే ఒకరిని మోకాళ్ళ మీద నిలబెట్టాలని మీకు ఆలోచన ఉంటే ఎవరు నిలబెడతారు? ఈ కింద ఉన్న దాంట్లో ఈ లిస్ట్ లో ఇదే కింద అదే వస్తుంది. ఏదొచ్చింది? అది కాదు, గొటవా. ఇది ఫ్రెష్ గొట్టనా ఇట్లా వచ్చింది. నాయకులను మోకాళ్ళపై నిలబెట్టాల్సి వస్తే ఎవరిని నిలబెడతారు? ఇట్లా మోకాళ్ళ మీద అంటే ఇట్లా చూడండి, ఇట్లా నిలబెట్టాల్సి వస్తే ఎవరిని నిలబెడతారు అనేది చెప్పాలి మీరు. నేనైతే మా కాకని నిలబెట్టాలి అనుకుంటున్నా. మీకు అవకాశం వస్తే ఎవరిని మోకాళ్ళ మీద నిలబెడతారో చెప్పురి. ఇక నేను ఓడిస్తాను ఎవరైనా అంటే అహంకారమే. మరి నిన్ను తట్టుకుంటారా అంటున్నావు, మరి ఇది అహంకారమా? ఇది పకరా? కేంద్రంలో నడిచేది బ్లాక్ మెయిలర్ ప్రభుత్వమా? నా మీద కూడా 1-2 కేసులు పెడతారేమో, ఏం కాదట. 1-2 కేసులు పెడతారేమో, ఏం కాదట. 1-2 నీ మీద 120 పెట్టాలి నీ మీద నువ్వు చేసిన మోసాలకు. మొత్తం ఇండియన్ పీనల్ కోడ్ అంతా నీ మీదనే వర్కౌట్ చేయాలి. నా మీద కూడా 1-2 కేసులు పెడతారు. రేపు పొద్దుగాల పెడతారుగా. పెట్టినప్పుడు నేను ఎప్పుడో చెప్పినా జరుగుతుంది. నేను కొట్లాడుతున్నా మోడీ మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి నా మీద పెట్టిరు. కానీ నేను కరప్షన్ చేసిన ఎక్కడిది లేనే లేదా? నువ్వు చూడరిగో నాది ఇప్పి మొత్తం క్లీన్గా ఉంది చూడరు అంటాడు. ఇట్లా చెప్తాడు అన్నట్టు మనకు. మోడీ అసమర్థ పాలన వల్లే రూపాయి పతనం. మరి ఈ దార్కారు ₹1 లేపొచ్చు కదా, ఇట్లా జాకి పెట్టి. చూడు మోడీ ఖరాబ్ చేస్తే నేను లేపినాను చూపెట్టు. బీజేపీ జాతీయ సమావేశంలో ఒరిగేదేం లేదు. ఒరిగింది ఏం ఒరగలేని మీటింగ్ మీద 2 గంటల ప్రెస్ మీట్ పెట్టినామంటే సన్నాసిగా మేము ఏమనుకోవాలి చెప్పిగా. నాన్ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందట. డబుల్ ఇంజన్ సర్కార్. ఈయన ఇంజనే చెడిపోయి ఫామ్ హౌస్ కాడ పడి ఉన్నది.
కేంద్రంలోని బీజేపీకి శరవజీతం పాడుతాం. మీడియా సమావేశంలో బాతాల పోషెట్టి కీలక వ్యాఖ్యలు. ఇక అది ఇక ఇంతే. నీకు జైళ్లకు కేసులకు ఎవరు భయపడతారు? నా మీద కూడా 1-2 కేసులు పెడతారేమో. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం బతికే ఉంది. కేసీఆర్ ఫైటర్ అక్కడ జడ్జీలను పొగుడుతా ఉండు, ఇక్కడ పెడితే పెడతారేమో న్యాయ వ్యవస్థనే అంటారా అని సింక్ అవుతుంది. చూసినవా? పెడితే న్యాయస్థానాలకు పోతే కేసీఆర్ మా గురించే మాట్లాడిన కానీ న్యాయమూర్తులు ఆనంద బాష్పాల్ గారి నీకు బెయిలిస్తున్న పోరి అనాలన్నా. ఆ డైలాగ్ లోకి వస్తుంది వెళ్ళేగా. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం బతికే ఉంది. కేసీఆర్ ఫైటర్, కేసులతో ఏం కాదు. మా పార్టీలో ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరట. కొడుకు ఈడీ కేసులా? నీ కాడి నుంచి మొదలు పెడితే మీ గ్రామ శాఖ అధ్యక్షుని దాకా పెట్టవచ్చు మీరు చేసిన పనులకు. కేసీ నేను చెప్తున్నాగా, టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లోనే అవుతుంది. మీరు చూడ్రి, ఇది అవుతుంది ఎన్నడో. మీ ప్లీనరీ మళ్ళీ వచ్చేసారి ప్లీనరీ ఇన్నే ఉంటుంది చెర్లపల్లి చెంచల్ జైల్లో, చెంచల్గూడలో. ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరట. మేము కుంభకోణాలు చేయలేదు, బీజేపీ వాళ్ళ లొల్లిని ఎవరు నమ్మరు. 529 రోజుల కౌంట్ డౌన్ పేరుతో బీజేపీ డిజిటల్ టైమర్ పెట్టడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు. ఈ డిజిటల్ టైమర్ పెట్టమని చెప్పింది నేనే గతంలో. అయితే ఈ ఒక్కొక్క రోజు కమ్మ దింపుకుంటూ వస్తే మనోని గుండెలు అవిసిపోవాలి, ఆ కార్యక్రమాలు చేసుకుంటూ రావాలని కార్యాచరణ పెట్టినాం. కానీ మళ్ళీ ఏం చేసిరో ఏమో మనకు తెలియదు. నడుస్తుంది అది. అయితే బాతాల పోషెట్టి పుట్టెడు భయంలో ఉన్నాడు, గజ గజ వణుకుతున్నాడు. ఇదంతా ఉత్తుత్తిదే, సిమ్టమ్స్ వచ్చినాయి. ఏమని తయారైతుంది, ఫైల్ తయారైతుంది అన్న సిమ్టమ్స్ రాగానే దన్నురుకొచ్చి ఫామ్ హౌస్ ఏ దాని మీద ఇక వాన లీడ్స్ పెట్టి డైరెక్ట్ ఇదంటే పరిశాన్ అవుతుందా, ఏవో 3 రోజులు సెలవాన్నట్టు చేసి ఇప్పుడు ఈ కథ పెట్టిండు. బాతాల పోషెట్టికి దగ్గర పడ్డది. శరార్థి పేపర్లో ఏదైతే రాసిర్రో కేటీఆర్ వర్సెస్ మై హోమ్ అని రాసినామో అదే జరుగుతుంది. జల దిగ్బంధం. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో నీట మునిగిన పంటలు, బాసర్లో వర్షాన్ని కొట్టుకుపోయిన రోడ్లాటిగా. చెరువు కాదు, చేనులే నాట్లేస్తారు ఇప్పుడు రోడ్ల మీద నాటేస్తారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మత్తడి దూకుతూ కలకల్లాడుతున్న చెరువులు, నీట మునిగిన పత్తి, పెసర, శనగ పంటలు. ఇవి చూసేమంటే మిషన్ కాకతీయ ఫలితాలు. ఇగో గివి నేను కోరుకున్న ఫలితాలు అంటాడు. దీంట్లో నువ్వేం చేసినావు అంటే ఏం లేదు. నీట మునిగిన పత్తి, పెసర, శనగ పంటలు. తానూరులో 21.8, నవీపేటలో 21.7 సెంటీమీటర్ల వాన. వేర్వేరు చోట్ల ప్రమాదాల్లో 4 మృతి. యాదాద్రి క్షేత్రంలో భక్తులకు ఇబ్బందులు. నీరు చేరి కుంటలను తలపిస్తున్న బడి ప్రాంగణాలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్లో గురుకుల గదుల్లో మోకాలిలోతు నీళ్లు. నిండుకుండల శ్రీరామ్ సాగర్ జలాశయం. కాళేశ్వరం వద్ద 12.79 మీటర్ల ఎత్తులో గోదావరి. హిమాయత్ సాగర్ గండిపేట గేట్లు ఎత్తివేత. మూసీలో 5 గేట్ల నుంచి దిగువ కృష్ణమ్మ, హుస్సేన్ సాగర్ జలాశయం గేట్లు బార్లా తెరిచిరట. ఇక 10 జిల్లాలకు రెడ్ అలర్ట్. రాష్ట్రంలో ఒక్కరోజే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3 రోజులు విద్యా సంస్థలు బంద్. తప్పదంటేనే ప్రజలు బయటకు రావాలి. మరో 3 రోజులు అతి భారీ వర్షాలు. ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు. కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ. ఇలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. అత్యవసర వేళల్లో వినియోగానికి హెలికాప్టర్లు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు క్షేత్రస్థాయిలోనే. ముఖ్యమంత్రి మాత్రం కాదు. ప్రగతి భవన్లో మీడియాలో బాతాల పోషెట్టి. కేయూఓయూలో పరీక్షలు వాయిదా. బీటెక్, బీఫార్మా సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా. ఇక దేవుళ్ళనే అవమానిస్తావా? జోగులు 8 ఏళ్ళు బట్టి మమ్మల్ని అవమానించిన దేవుళ్ళు కూడా ప్రజలే గొప్పోళ్ళని చెప్తారు, భక్తులే ఉన్నతస్తులు అని చెప్తారు. భక్తులమాని దేవుళ్ళ ముచ్చట పని చేయరు. ఇప్పుడు దేవుళ్ళతోటి ప్రజలకి ఏం పంచాయతీ లేదు. దేవుళ్ళని ఏమన్నా ఓ భగవంతుడా అదేదో పాట ఉంటది కదా, నిజంగా వాస్తవానికి కూడా దేవుళ్ళనే అవమానిస్తావంటే నిన్న ఓపెన్ గా మాట్లాడుకుంటే చంద్రశేఖర్ రావు కేసీఆర్ మాట్లాడిన దాంట్లో జోగులాంబ, ఆ అంబ, ఈ అంబ అన్నాడు. అలా తప్పేం లేదు వాస్తవానికి. ఎందుకంటే అంబ అంటే అమ్మనే కించపరిచినట్టు ఎట్లుంది ఆడ. ఇది కావాలని గెలిగించుకున్నట్టు ఉంది ఈ కథ. కాబట్టి ఇది చదివిన దండగా. ఇప్పుడు ఎన్నికలు వస్తే 30 సీట్లు. బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడి. హైదరాబాద్ లో పార్టీ నేతలతో షా అర్ధరాత్రి భేటీ. ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశమట. ఇప్పుడు ఎన్నికలు వస్తే 30 సీట్లు వస్తాయట. మొన్న 31 ఉండే నాకు తెలిసి. 31 ఇళ్లకు ఉండే 37% ఓటు శాతం, 37% ఓటు శాతం కాంగ్రెస్ కు ఉండే. బాతాల పోషెట్టి 28 కాడుండే. ఇళ్ళకేమో 31 ఉండే. ధరణిపై సంజయ్ మౌన దీక్ష నేడు. 21 నుంచి నియోజకవర్గాల్లో పల్లె గోస, బీజేపీ భరోసా. ఆగస్టు 2 నుంచి 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర. రెండో భార్యగా ఉండు, ఎవరిని పెళ్లాడొద్దు. 10 ఏళ్లుగా యువతితో సహజీవనం. ఎస్ఐ అయ్యాక మరొకరితో పెళ్లి. నిలదీసిన బాధితురాలికి బెదిరింపులు. వివాహ సంబంధాలు చూస్తుండగా ఫోన్లు చేసి చెడగొట్టిన ఎస్ఐ. ఆమెతో తనకి ఎఫ్ఐఆర్ ఉందని, పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడి.
వెలుగులోకి మల్కాజ్గిరి సిసిఎస్ఎస్ఐ ధరావత్ విజయ్ నిర్వాహకం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు, సస్పెండ్ చేసిన సిపి మహేష్ భగవత్. అంటే సస్పెండ్ చేస్తారు మామూలు ఏమన్నా మల్లో పోలీసుడు. పోలీసుల అదుపులో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, స్టేషన్ లో విచారణ, నేడు రిమాండ్ కు. కేసు నీరుగార్చేందుకు కొందరు యత్నం, సిఐపై చర్యలకు బీజేపీ కాంగ్రెస్ డిమాండ్. కేసు నీరుగార్చేందుకు ఆయనకి అవే పనులు వస్తాయి. ఈ కేసు ముంగడ పడుతుంది అనుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లో ముంగడ పడుతుంది. కేసీఆర్ ఉన్నాక ముంగడ పడుతుందా? కేసీఆర్ కాందార్ ఉన్నాక ఎవరు హ్యాపీ రావ్ ఎంటర్ అయిందట ఈ కేసులకు. హ్యాపీ రావే డైరెక్ట్. చిన్న కొడుకు పెద్దవాడవడం లేదు, హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే సంతోషంగా ఉంది. అబ్బో ఎవరైనా ఆయన సిఎస్ మాజీ సిఎస్ అక్కడ సుబ్రహ్మణ్యం ఎల్వి సుబ్రహ్మణ్యమా. చిన్న కొడుకు పెద్దవాడవడం లేదట, హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే సంతోషంగా ఉంది. రాజధాని అమరావతిపై దుష్ప్రచారం టెంపరీ అనడం వల్లే ఎక్కువ ఇబ్బంది. వాస్తవానికి ఏపీ సచివాలయం బేసు మీరే నడిపించాలని జగన్ అన్నారు. నా కింద పనిచేయాల్సిన అధికారి నాకే క్లాసులు తీసుకున్నారు. ఏపీ పంచాయతీ మనకి ఎందుకు? గొడబాయ ఇంట్లో కట్టల కొద్ది డబ్బు, ఒక గదిలో కబోర్డ్ వెనక రహస్య బంకర్ కు దారి. దాని నుంచే రాజపక్స పరారై ఉంటారని అంచనా. లంకలో కొలిక్కి వస్తున్న రాజకీయ సంక్షోభం. ప్రభుత్వ ఏర్పాటు విపక్షాల సూత్రపాయ అంగీకారం, అందులో అన్ని పార్టీలకు చోటుంటుందని వెల్లడి. కొన్నాళ్ల పాటు ఆ ప్రభుత్వం కొనసాగాక ఎన్నికలు. కల్లోల లంకను కొనసాగుతున్న భారతదేశ సాయమట. కల్లోల లంకకు ఏం దిష్టిబొమ్మ కట్టిరా? ఏంది ఆగమాగం చేసిరుగా? ఉరిదీసిరంట. కొలంబోలోని క్లాక్ టవర్ కు గొట్టబాయ దిష్టిబొమ్మను ఉరేసిన ఆందోళనకారులు. ఆగమాగం ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇంకొకసారిగా శనార్థి తెలంగాణకి వెళ్దాం. శనార్థి తెలంగాణ పత్రికలో qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.com నుంచి పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. చీకటిలో నడుస్తున్నానని తెలుసుకోలేని వాడు వెలుగును వెతుక్కోడు. నేనున్న చీకట్లో అని తెలుసుకోలేనుడు వెలుగును వెతకలేడు. ఇక పోషెట్టి ముచ్చట్లు, శనార్థి కౌంటర్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్ల తన ఏలుబడిలో అత్యుత్తమమైన పాలన చేసినట్లు, మోడీ దారుణంగా విఫలమైనట్లు ఆదివారం ఆనిముత్యాలంటి సిలక పలుకులు పలికిండు. ఓవైపు తన పాలన తీరుపై పచ్చి అబద్ధాలు చెబుతూనే కేంద్ర సర్కారు తూర్పారబట్టే ప్రయత్నం చేసిండు. అసలు పోషెట్టి చెప్పిన ముచ్చట్లేంది, వాస్తవమైన విషయాలేంది? పోషెట్టి ముచ్చట్లు, శనార్థి కౌంటర్లు ఒక్కసారి చూద్దాం. ఈడికొచ్చి ఏం సాధిస్తారు మిమ్మల్ని ఎవరు నమ్మరు? బాతాల పోషెట్టి నమ్మకానికి అంగీలాగేస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడు. మరి ఇగో కౌంటర్ మా ప్రభాకర్ రాసినట్టు కౌంటర్. బీజేపీ సర్కారుకు ఓ గోల్ లేదట. ఇక రెండో పాయింట్, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిపుణులు కూడా మీ దగ్గరే పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది. ఎవరు బాతాల పోసేటి దగ్గర ప్రజలు ఎన్నుకున్న నాయకులపై నమ్మకం లేదు. ఈడేమంటుడు, ఏ దొడ్లే కడితే మాకేంది, మా దొడ్లే ఇంతే చాలనేది సూత్రం నీది. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నీ మందలో కలుపుకోలేదా? బాతాల పోయి ఇదేమో బాతాల పోసేటి మాటలు, అదే శనార్థి కౌంటర్లు చూడరుగా. ఓట్లు కొనరు, నీళ్లు కరెంటు ఇచ్చుడు చేత కాదట. 4వ పాయింట్, ఏప్రిల్ మే నెలల్లో FCI ఇచ్చిన 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పనం నీ కొడుకు బ్లాక్ మార్కెట్ కు తరలించింది వాస్తవమా కాదా? ముందాల చెప్పు. ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షల కోట్లు గుమ్మరించిన సుక్క నీరు ఎందుకేలే? ఇక కరెంట్ అంటావా? డిస్కంలను నిలువున ముంచి పుక్కడుకు కరెంట్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తావా? సిగ్గుండాలే కేసీఆర్, ఇదేమన్నా నోరుతో నవ్వే ముచ్చట్ని అంటావా? నీ మాటకు అక్కడ కౌంటర్ దొరుకుతుందిగా. విలేకరులను నక్సలైట్లని ముద్రేస్తారా? ఇగో నీవు అధికారంలోకి వచ్చినాక విలేకరులకు ఏ పూర్తి గౌరవించినవో అది చెప్పరాదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవా విలేకరులకు? విలేకరు సన్నాసి ఇవన్నీ డైలాగ్. ఈ పూర్తి సారాంశం ఏది? ఈ కేసీఆర్ మాటలు, శనార్థి తెలంగాణ కౌంటర్లు. ఈయన చెప్పిన ఏతులకు ఆ కౌంటర్లు సరిగ్గా సరిపోతాయి. ఇక ఇంకా కావాలి ఇన్డెప్త్గా నా వాయిస్లో కావాలనుకుంటే రాత్రి కౌంటర్ ఎన్కౌంటర్ లైవ్లోనే చేసిన బాతాల పోచెట్టిది, మీరు అది లైవ్లో చూడొచ్చు. ఈయనట ఇక చెప్తాడు. ఇక 8వ పాయింట్ ఏంది? కర్ణాటకలో మీ పాలన గురించి తెలుసని అంటుండు. ఇక్కడ క్వార్టర్ సీసాల పాలన అని దేశమంతా తెలుసు. గుజరాత్లో మద్యపాన నిషేధం 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. తెలంగాణలో నువ్వు ఇస్తున్న పింఛన్లు, రైతు బంధు పైసలు అన్ని మందుబాబుల సొమ్మే. మద్యం ద్వారా ఏటా 30,000 కోట్లు దోసుకొని పేదల తల్లులకు తాలిబొట్టు లేకుండా చేస్తున్నావు. మద్యం ద్వారా 8 ఏళ్లలో 240,000 కోట్ల రూపాయలు దొబ్బినవు ధర. ఇది నీ పాలన. నీ దానికి ప్రతిదానికి కౌంటర్ ఉంటుంది చూసుకో. బాతాల పోసేటి కేసీఆర్ పరిపాలన మనం వీటితోనే ఎందుకు కంపేర్ చేసి చెప్పాలంటే అవి మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో. ఈయన మాటల కౌంటర్ కాదు, వాటి ప్రెస్ మీట్ పెడితే గాలికి కొట్టుకపోతాడు ఇట్లా
ఇట్లా ఇట్లా తుప్పుకున కొట్టుకుపోతాడు, మళ్ళీ ముఖం తలకాయ కూడా ఎడబెట్టుకోదు. కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా కేసీఆర్ చేసిన మోసాలను వివరించడానికి అవి చేస్తున్నటువంటి కార్యక్రమం. శరణార్థి తెలంగాణలో ఇవాళ ప్రత్యేక కథనం, అది మీరు ఒకసారి చూసుకోండి. దాంట్లో ఇంకా కాకీల కామలీలలు, రాష్ట్రంలో పోలీసుల బరితెగింపు. మొన్న సిఐ నాగేశ్వరరావు, నిన్న ఎస్ఐ విజయ్ అరాచకం. గత నవంబర్లో వివాహితతో ఎస్ఐ అక్రమ సంబంధం. వనస్థలిపురం పిఎస్లో సిఐపై అత్యాచారం కేసు. తాజాగా మిర్యాలగూడ ఎస్ఐ మోసం చేశాడని యువతి ఫిర్యాదు. మాటు వేసి మహిళపై అఘాయిత్యం చేస్తున్న వైనం. ఆడవాళ్లకు రక్షణగా నిలవాల్సింది పోయి కాటేస్తున్న కాకీలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ప్రజలటిగో. మొక్కాలరా నాయన మీకు మీరు నిజంగా 4వ సింహాలు కాదురా, మీరు 4వ కుక్కలు మీరు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అనే ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్. కానీ 4వ సింహం అంటే కామంతో కళ్ళు మూసుకపోయిన వాడని తెలంగాణ పోలీసులు సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సింది పోలీసులే భక్షకులుగా మారితే ఆడవాళ్లకు రక్షక భటులుగా ఉండాల్సిన మీరు 4వ సింహాలు కాదు, 5వ సింహాలు ఇవి. ఇంకో కామ సింహాలు అంటారు వీటిని. ఈయన పేరు ఏంది? నాగేశ్వర కామేశ్వరరావు అని పెట్టాలి ఈయన పేరు. మెల్లిగా పైరవ్ చేసిండట. ఒక టీవీ ఛానల్ని పట్టుకొని అటుకేని పైరవ్ చేసి హ్యాపీరావుని పట్టుకొని ఇక జర కథ నడిపిండు. నిన్న ఎటు టికెట్ ఇస్తే అటే, మాట ఇస్తే ప్లేట్ ఫిరాయింపే. అవకాశాల కోసం నేతల వ్యూహాలు, పార్టీల పెద్దలతో మంతనాలు. పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్న లీడర్లు, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న అధిష్టానాలు. పరిస్థితిని బట్టి చేర్చుకుంటామని వాగ్దానాలు, భవిష్యత్తు వైపు ఆలోచనలు. అయోమయంలో కార్యకర్తలు, రసవత్తరంగా రాష్ట్ర రాజకీయాలు. ఇవి ముంబైలో అదృశ్యం, హైదరాబాద్లో అదృశ్యం, ముంబైలో ప్రత్యక్షం. బీటెక్ విద్యార్థిని సాకిరెడ్డి వర్షిని కేసును ఛేదించిన పోలీసులు. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో వర్షిని గుర్తింపు. పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఒత్తిడి వల్లే ఇలా చేశానన్న వర్షినట. ఎంతమందిని కోసం పెడతామమ్మా ఒత్తిడితోటి? 80 స్థానాల్లో గెలిపే లక్ష్యం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేమే గెలుస్తాం. మాణిక్యం ఠాకూర్ స్పష్టం. మిషన్ తెలంగాణ మొదలైందని వెల్లడి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ. నేనేమి అసంతృప్తిగా లేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. నువ్వు యాక్టివ్గా లేకపోతేనే బెటర్ అనేది కాంగ్రెస్ నేతల ఆలోచన. నేను చెప్తున్నగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే సింగరేణి స్కామ్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఏం మాట్లాడు, ఓన్లీ సింగరేణి స్కామ్ గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అనేది ఏదో ఒకరోజు చెప్తా. వచ్చే నెల 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర 20 రోజుల పాటు కొనసాగనున్న సంజయ్ పాదయాత్ర ఈ నెల 21 నుంచి పల్లెగోస. బీజేపీ భరోసా పేరిట బైక్ ర్యాలీలు. ఇవాళ కరీంనగర్లో మౌన దీక్ష. బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ వెల్లడి. నర్సంపేట టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరికంటూ ఒక వార్త. ఇంకా కంపెనీ భూముల్లోనే నిర్మాణాలు చేపడుతున్నాం. అక్రమ కట్టడాలు, అధికారుల ఆదేశాలపై మైహోం జీఎం ప్రెస్ మీటు వివరణ. విలేకరులు అడిగిన ప్రశ్నలకు జీఎం తకబిక సమాధానం ఇవ్వకుండా మీడియాపై అక్కసు. మైహోం అక్రమాలను బయట పెడుతున్న క్యూ న్యూస్, శనార్థి తెలంగాణ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీఎం నాగేశ్వరరావు ఆరోపణట. అయ్యా ఈయన ఏమంటాడు, నీ పర్మిషన్, నీ కథా కార్ఖాన ఏమున్నాయో చూపెట్టమంటే కోర్టు కేసుల్లో నడుస్తున్నాయి కదా, ఎట్లా ఇస్తాం? మరి కోర్టు కేసులు ఉన్నాక ఎట్లా కడుతున్నారా సన్నాసి? నిర్మాణాలు ఎట్లా చేస్తావు? మైహోము రామేశ్వరరావు చేస్తున్నటువంటి దొంగ కథలు ఈ మేలచెరువు ప్రాంతంలో మొత్తం ఒక కంపెనీ కూడా ఉండదు. వాడు మొత్తం అక్రమమేడ. ఇక్కడ ఈ భూములను ఖచ్చితంగా విముక్తి చేస్తాం. మైహోం రామేశ్వరరావు పైన ఎంక్వైరీ జరగాల్సిందే. వానొస్తే అంతే. గురుకుల పాఠశాలలో చేరిన వర్షం నీటితో నిండిపోయిన క్లాస్ రూమ్లు, హాస్టల్ రూమ్లు. 3 రోజులైనా పట్టించుకొని అధికారులు రోడ్డుపై ధర్నా చేపట్టిన తల్లిదండ్రులు. ఇది సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా అట్లే ఉన్నది. ఇది కథ. దీని గురించి ఏవాడు మాట్లాడు దీని గురించి. ఇక శనార్థి తెలంగాణ పేపర్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యదలుచుకుంటే 809633 38337 ఈ నెంబర్కు మీరు కాల్ చేసి ఇవ్వచ్చు. నేటి మాట. వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష. కాదు కేంద్రంపై దుమ్మెత్తిపోయడానికి సమావేశం. అవినీతి చిట్టా విప్పేందుకు ఈడీ తయారుగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్వే రిపోర్టులతో సారు సహనాన్ని కోల్పోయినట్టు ఉన్నారు. భూగోళం బద్దలయ్యే ముచ్చటి చెప్తానని ఎంతకాలం అవుతుంది సారు? నిరుద్యోగుల సమస్య విషయంలో కేంద్రంపై మాట్లాడిన తీరు బాగానే ఉంది. మరి మన తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై జర క్లారిటీ ఇవ్వరా సారు? ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు వెనకటి మన పెద్దలు. ముందు తెలంగాణలో సమస్యలను పరిష్కరించి అప్పుడు కేంద్రంపై యుద్ధం ప్రకటించు సారు. మీ వెంట మేము కూడా వస్తాం. మొన్న రైతులకు బేడీలు వేసింది ఏ సర్కార్ అని అడిగితే బాగుండు. రాహుల్, రైతుల గురించి మాట్లాడే నైతిక విలువలు నీకు లేవు సారు. విజన్ ఉన్న నాయకుడు అని ప్రజలు గెలిపించిండ్రు కానీ ప్రజలకే విజన్ లేనట్టుంది సారు. అతి త్వరలో మీ పాలనను స్విచ్ ఆఫ్ చేయడానికి జనాలు రెడీగా ఉన్నారు. మంచి లాంగ్వేజ్ లో రాసిన ఉన్నా.
ఘనంగా బక్రీద్ వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు, బార్డర్లో స్వీట్లు పంచుకున్న సైనికులు, శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్. ఈ నెల 12 హైదరాబాద్కు ద్రౌపది ముర్ము రాక ముర్ము రాక సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఎస్టీ మోర్చా సన్నాహక సమావేశం. హాజరైన స్వయం బాపురావు రవీంద్ర నాయక్. తాత్కాలిక శ్రీలంక అధ్యక్షుడిగా స్పీకర్ మహేంద్ర అభివర్ధనే. కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 నెలల కరువు భత్యం బాకీ ఉంది. బీజేపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెల్లటం. ముందుగా జీతమే, మన జీతానికి పైసలు గతిలేవు. ఏదో అంటారుగా, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు కావాలి చేపిస్తాడు అన్నట్టు ముందుగా జీతాలకు గతిలే వీడ. ఇక 11 తారీఖు అవుతుంది, జీతం పైసలు గతిలే గెడుతుంటే ఇంకా డిఐ అన్నట్టు వెంటనే ఏది కరువు భత్యం అట. ఇక శనార్థి తెలంగాణలో వచ్చిన వార్తను ఖండిస్తున్నాం. మందకృష్ణ పదవుల కోసం వెంపర్లాడే రకం కాదు. ఆయన లక్ష్యం ఎస్సీ వర్గీకరణ, మహాజన రాజ్యాధికారమే ఆయన లక్ష్యం. ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ నిన్న వివరణ ఇచ్చిండు. మందకృష్ణ గారు ఇస్తే బాగుండదు కదా, అలా నాయకునితో ఇప్పించిండు, అలా పార్టీ నాయకుడు. నిన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడి నిజంగా ఒకవేళ అట్లా అంటే విభజన జరిగి అంతా కూడా ఇదంతా చేస్తే ఏబిసిడి వర్గీకరణ జరిగితే చాలా మంచిగా ఉంటది. నిజంగా ఒకవేళ అటువంటి ప్రతిపాదన ఉంటే డెఫినెట్ గా దళితులు బీజేపీ వైపు ఉంటారని చెప్పేసి అంటున్నారు. మందకృష్ణ కూడా ఒక మంచి పదవి స్థాన్ని ఆఫర్ చేస్తే, నిజంగా ఒకవేళ ఆఫర్ చేస్తే డెఫినెట్ గా అది కూడా మంచిదే. ఎందుకంటే ఇంతకాలం ఉద్యమం చేసిండు కదా, అక్కడ మాదిగల కోసం కొట్లాడండి కాబట్టి ఆయనకు ఒక పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడండి. మన కాడున్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మన కాడున్న సోర్స్ తోటి మనం వార్త నేసినాం. ఖండించడం వాళ్ళ ధర్మం, ఖండించుకున్నాం. అది వార్తే, ఇది వార్తే. ఎటు టికెట్ ఇస్తే అటే. ఇక ఇప్పుడు చూడు జంపింగ్లు ఎట్లా ఉంటారో చూడరు. ఇక వచ్చే నెల 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర. అయితే నేను ఒక తాన చూసినా, ఒక అమ్మాయి ఛాయ్ అమ్ముతా ఉంది యూట్యూబ్ లో. మస్తు ఎంత సంపాదిస్తున్నా, రోజుకి 5,000 6,000 సంపాదిస్తున్నాడు. అంటే ఎవడన్నా ఉద్యోగాలు అడిగితే ఛాయ్ గామెను చూడరా, ఛాయ్ అమ్మేట అమ్ముతుందో అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు. వచ్చే నెల 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర. మహారాష్ట్రలో భారీ. నేను ప్రజా సంగ్రామ యాత్రకు పోయినా ఏడా గడవసారి. అసలు ఏందన్నది దీని మోటో ఏంది, దేని గురించి అంటే ఆ యాత్ర ఇన్ఛార్జ్ ఇట్లా అంటుండు, ఇది ఎక్కడ కథరా నాయన అనుకునే టెంపుల్ నుంచి స్టార్ట్ కాదు, ఆడ నాగర్ కర్నూలు గట్టెటు. 80 స్థానాల్లో గెలిపే లక్ష్యం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తాం. మాణిక్యం ఠాకూర్ స్పష్టం. మిషన్ తెలంగాణ మొదలైందని వెల్లడి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ. నేనేమి అసంతృప్తిగా లేను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాట. అసంతృప్తిగా కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కనుక పక్కకు పెట్టి కాసేపు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎంటర్ కాకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉంటాయి. వీళ్ళిద్దరిట్లలో ఎవరున్నా కేసీఆర్తో లోపాయకారి ఒప్పందం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 100% ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. మహారాష్ట్రలో భారీ వర్షాలు, 9 మంది మృతి. సురక్షిత ప్రాంతాలకు 4,916 మంది తరలింపు. ప్రాణాలు కోల్పోయిన 125 జంతువులు, దెబ్బతిన్న 838 ఇండ్లట. అయ్యో. ఇక విద్యా సంస్థలకు సెలవు. కాకేనా? కాకేనే. జర చిన్న ఒక అవకాశం ప్లీజ్ అంటున్నాయి అంటున్నా. ఇంత ఓశెట్టి ముచ్చట్లు శనార్థి కౌంటర్. ఇక శనార్థి కౌంటర్లు ఇక్కడ గట్టిగానే ఉంటాయి చూసుకోరి. మా కాకకు 34 కౌంటర్లు ఉంటాయి. ఇక మీరు ఏం లేదు, కాకే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే ఈ కౌంటర్ ఒక కౌంటర్ ఆ టాపిక్ చెప్పగానే ఈ కౌంటర్ ఇవ్వడు సార్ సరిపోతుంది అంతే. వాన వస్తే అంతే. విద్యా సంస్థలకు సెలవు. నేటి నుంచి 3 రోజులు స్కూల్స్ బంద్. తెలంగాణలో ఎడతెరిపి లేని వానల కారణంగా నిర్ణయం. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. జనాలు అవసరమైతే తప్ప బయటకు రావద్దనే హెచ్చరిక. జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్. కేసీఆర్ పతనం ప్రారంభమైంది. డీకేఆర్న ఫైర్. రోడ్లపై నాట్లు వేసి నిరసన. మరి పంటలు పండించుకొని తినూరిగా. కంపెనీ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నాం. ఏది మైహోమోని దందా ఇదంతా. భూదాన భూముల్లో కట్టడాలపై అనుమానాలు. రోడ్డు ఎంత అధ్వానం ఉన్నాయని చెప్పడానికి అది ఓ వెనకడిది. అది ఈ నిరసన వెనకడిది. రోడ్ల పైన డామర్ రోడ్ లేకుంటుండే, మట్టి రోడ్లు ఉంటుండే. నయం వేసిన పంటకు రైతు బంధు కావాలి, గిట్టుబాటు ధర కావాలి. హైదరాబాద్ లో అదృశ్యం, ముంబైలో ప్రత్యక్షం. అమ్మాయి కాకీల కామలీలలు. ఏ కాకి ఏడు వనపర్తిలో ఎస్ఐ అక్రమ సంబంధం. యాదగిరిగుట్టలో మహిళా పోలీసుతో సిఐ లైంగిక దాడి. రిసార్ట్లో మహిళతో ఎస్ఐ
ఎవడెవడు ఏ పోలీసుడు ఎక్కడెక్కడ మంది అత్యాచారాలు చేసిరు అనేది మొత్తం ప్రత్యేక కథనం కాకీల కామలీల అని శనార్థి తెలంగాణలో ఉంటుంది చూడండి. ఇంకా రారా రెడ్డి ఐఆమ్ రెడీ ఐటమ్ సాంగ్ లో అంజలి అదిరే స్టెప్పులు మార్చల నియోజకవర్గం మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ అయిందట. అప్పుడే పెళ్ళేంటి మా వాళ్లకు లేని తొందర మీకెందుకు సోనాక్షి సిన్హా. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుందని సోనాక్షి సిన్హా అప్పుడే పెళ్ళి ఏంటంటే పెళ్లి వాళ్ళ ఇష్టం కానీ ఏం చేసుకోవచ్చు. ఏ 35 ఏం ఉంది ఓన్లీ 35కే పెళ్ళి అన్న. ఇదేమో నాయకులను మోకాలపై నిలబెట్టాల్సి వస్తే ఎవరు నిలబెడతారంటే 12,000 మంది ఓటేసి కేసీఆర్నే మోకాల మీద నిలబెడతామని 80%, బండి సంజయ్ని మోకాల మీద నిలబెడతామని 9%. మంచిగానే ఉంది. జెట్ స్పీడ్లో శ్రీవల్లి తగ్గేదే లేదంటున్న రష్మిక. సద్గురు జగ్గి వాసుదేవ్ ఆవు పోయి నాకు డౌట్, ఈ సినిమాలల్లో ఏడుపు సీన్లు అవి ఇవి ఉంటాయి కానీ ఈ హీరో ఎప్పుడు బాత్రూమ్ పోయింది తానం చేసి ఇవేం కనిపించాయి ఎందుకు అంటే ఇవి దీన్ని ఏమంటారు ఎక్స్పోజింగ్ హీరో ఉండడు కాదన్నా. సినిమా అంటే మొత్తం జరిగిన యథార్థ ఘటన ఇవో మొత్తం మంచిగా తయారైన కానించే స్టార్ట్ అవుతుంది. మేకప్ రెడీ అయిన కానీ స్టార్ట్ అవుతుంది. మరి అంతకుముందు జరిగేటువంటి సీన్లను ఎందుకు చూపెట్టరు ఇలా సినిమా అన్నగా చూపించాలి కాబట్టి అట్లా చూపించదు. అది పోషెట్టి ముచ్చట్లు శనార్థి కౌంటర్లో అండి ప్రత్యేక కథనం. ఇది మీకోసమే, ఎందుకంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలిస్తే చాలు ఇక కాకని ఎప్పుడంటే అప్పుడు ఆడుకోవచ్చు అంతే. గందుకోసం చేసిందే ఇది. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక కథనాలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్లో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆదివాసులకు భద్రత లేదా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచిన ఒక్క ఆదివాసికి అటవీ హక్కు పత్రాలు అందించలేదు. పోడు భూముల సమస్యలను పరిష్కరించామని అంటూనే ప్రభుత్వం ఆదివాసీ మహిళలపై క్రూరంగా ప్రవర్తించి దాడులు నిర్వహించడం సిగ్గుచేటు చర్య. గోండు ఆదివాసీ సంఘాలు చెప్తున్న మాట. బడులు బంద్, 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవు, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా నిర్ణయం. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా పార్లమెంట్ స్పీకర్ మహింద అబేవర్తనే. తారాస్థాయికి సంక్షోభం, వెల్లువెత్తిన ప్రజాగ్రహం. పదవులకు రాజీనామా చేసిన గొటబాయ విక్రమసింగే. అత్యవసరంగా సమావేశమైన అఖిలపక్ష నేతలు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు. ఇక నుంచి సొంత శాటిలైట్ ప్రయోగం. భారత్ లో ఇకపై ప్రైవేటు ఉపగ్రహాలు. ఇమేజింగ్ శాటిలైట్స్ కు అనుమతి. చైర్మన్ సోమనాథ్. ఉపగ్రహ పాలసీ 2022లో భాగంగానే నిర్ణయం. దేశంలో ఇస్రో రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే ఉపగ్రహాలు. ఓకే, ఇక ప్రైవేటు ఏది ఎలన్ మాస్క్ వాళ్ళంతా ప్రైవేటు ఉపగ్రహాలు. బీజేపీ ఎవరిని ఉద్ధరించింది? ఉద్ధరించింది నిన్నే. లేకపోతే వాళ్ళు నిన్ను ఉద్ధరించకపోతే నీ తోకెట్టేందుకు దాడిస్తుంటివి నువ్వు? కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటుండ్రు. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోడీ బీజేపీ నేతలు సమాధానం చెప్పలేదు. దేశంలో మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా? బీజేపీ విధానాల వల్ల దేశం పరువు పోతుంది. అంతా అబ్రాజమానం భజగోవిందం. ఇదే బీజేపీ నైజం. బీజేపీ దేశాన్ని జలగలా పట్టుకుంది, బాతాల పోసేటి ఫైర్ అవుతా ఉన్నాడు. బ్రహ్రాజమానం ఏందో ఇటీవడికి అలిపేల భారీ 4 ఏటో ఆ 70,000 పుస్తకాల కింద ఈ పక్కపడి కూర్చున్న వాళ్ళు అనుకుంటారు ఇది బ్రహ్రాజమానం భజగోవిందం అని. మనకి ఎక్కడెక్కడ ఇప్పటి మనిషి ఆయన ఆది మానవుని కాడ పుట్టిన మనిషి అనుకుంటారు. పోడు దీక్ష. కరీంనగర్ సాక్షిగా తన పుట్టినరోజు ప్రజల కోసం నడుం బిగించిన బండి సంజయ్. పోడు సమస్యలపై బీజేపీ సమరశంఖం. ప్రజలు పల్లెకోస పేరుతో కార్యక్రమాలు. బర్త్డే రోజు నో సెలబ్రేషన్ అన్న బండి. కోర్ కమిటీ మీటింగ్లో కీలక నిర్ణయాలు. ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ మరోసారి సిద్ధం. 21 నుంచి నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు. రాష్ట్రమంతా కాషాయ రెపరెపలు తథ్యమని ధీమా. రాబోయేది తమ ప్రభుత్వమేనని బండి అంటున్న బండి. ఆగస్టు 2 నుంచి 3వ ప్రజా సంగ్రామ యాత్ర. లంచ్ రాజకీయాలు. వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుపు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా డోకా లేదు. మిషన్ తెలంగాణ మొదలైంది. మాణిక్యం ఠాకూర్. సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ. సిరిసిల్లలో రాహుల్ గాంధీ సభ ఏర్పాటుపై చర్చ చేస్తా ఉన్నట. జాగ్రత్త మాణిక్యం ఠాకూర్ జీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జరా. రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పై బీజేపీ నజర్. పట్టున్న నాయకుడికే పగ్గాలు. అగ్ర నాయకత్వం ఆలోచన. జోష్ పెంచిన విజయ్ సంకల్ప సభ. రేసులో 5 నేతలు. అధిష్టానం చూపు యువత వైపే అంటూ ఇక్కడ ఏం పేరు తోకల శ్రీనివాస్ రెడ్డి గారు ఈయన పైన నజర్ వేశారట.
ఇది కదా మత సామరస్యం అంటే. హిందూ దేవాలయాలు సందర్శించుకున్న దుబాయ్ రాజు భార్య, ఇక్కడ నేనెంతో స్వాంతన పొందాను, హిందూ దేవాలయాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది, శివ హనుమాన్ ఇతర దేవుళ్ళను సందర్శించుకున్న రాణి అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన వార్తా కథాంశాలు. ఒకసారిగా ఈనాడు పత్రికకి వెళ్దాం. ఈనాడులో రెడ్ అలర్ట్, నేడు రేపు అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల 61 సెంటీమీటర్లు పడే అవకాశం ఉందట. ఒక్కరోజే కాళేశ్వరంలో 35 టీఎంసీలు 30 సెంటీమీటర్లు కురిసిన వర్షం. గత 10 ఏళ్లలో జూలైలో ఇదే అత్యధిక రికార్డు, 7 చోట్ల 20 సెంటీమీటర్ల పైనే. తేదీ చెప్పండి, ఎన్నికలకు సిద్ధం. ఈ ఎన్నికలకు సిద్ధం అని ఈయన, మేము వస్తామని ఆయన. మనం అంతా ఏం చేయాలో ఈడ చెప్పాలి మీరంతా. ఈ ముఠాను ఈ సిద్ధం అంటుండగా తొడగొడుతుండగా కాకేకి ఒక్కసారి జలకీరి గద ఎత్తినాడు తొడగొట్టినాడు, తడ ఎత్తినాడు గదగొట్టినాడు ఏముంటది ఆ పాట. గద ఎత్తినాడు తొడగొట్టినాడు. తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎవరు కోటేస్తారు? ఇప్పుడు కాకియా రమ్మంటుండు కదా, ఇప్పుడు వస్తే ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ అనుకుంటే వాళ్ళు ఇక్కడ, బీజేపీ అనుకుంటే వాళ్ళు ఇక్కడ, కాంగ్రెస్ అనుకుంటే వాళ్ళు ఇక్కడ, ఇతరులు అంటే బీఎస్పీ, షర్మిల, కేఏ పాల్ ఇలా ఎవరుంటే ఇతరుల కాడ ఓటే 1042 మంది ఓటేసిరు. ఇక చూద్దాం ఇప్పుడు కాకియా ఇలా దమ్మెంత, ఈయన దమ్మెంత, ఆయన దమ్మెంత, ఈయన దమ్మెంత అని జరసేపట్ల జనం ఆలోచన చూద్దాం. 1363 ఓట్లు పడ్డాయి. ఇంకా 1 మినిట్ కూడా కాలే, ఇంకా 1 మినిట్ కాలే. 1363 ఓట్లు. 1677 ఓట్లు పడ్డాయి. అవి జై సిపిఐ అట. ఓసారి ఈ సిపిఐ సంగతి చెప్పాలి. ఎవరు? షాడ వెంకటరెడ్డి. షాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం కథం, ఇద్దరు సూర్మార్గాలు సత్యనాశనం చేసిరు ఎర్రజెండా పార్టీలను. 1 మినిట్లో 2086 ఓట్లు, 2474 ఓట్లు పడ్డాయి 1 మినిట్లో. 2 మినిట్ రిజల్ట్ చూద్దాం. 2 నిమిషాల్లో రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేస్తారు? బాతాల పాజిటివ్గా చూడిగా రిజల్ట్ ఇక్కడ జరిసేపట్లు వస్తుంది, తేలిపోతుంది కథ. 2804 ఓట్లు పడ్డాయి. 3065 ఓట్లు పడ్డాయి ఒక్క నిమిషంలో. ఒక్క నిమిషంలో 3065 ఓట్స్ పడ్డాయి. 3271 ఓట్లు పడ్డాయి ఒక్క నిమిషంలో. మూడు 3464 ఓట్లు పడ్డాయి. తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేస్తారంటే 3464 మంది ఓటేసిరు. ఇంకా రెండో నిమిషం పూర్తి కాలేదు. రెండు నిమిషాలు పూర్తయింది. 3653 ఓట్లు పడ్డాయి. 3842 ఓట్లు పడ్డాయి 2 నిమిషాల్లో. తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేస్తారు అంటే 4000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం ఒకసారి. ఇట్లా రిజల్ట్ నువ్వు ఎవరు కోటేస్తావు, నీ అభిప్రాయాన్ని క్లిక్ చేయి. నీ అభిప్రాయానికి ఎవరు కోటేస్తావు క్లిక్ చేయి. రైట్. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎవరు కోటేస్తారంటే టిఆర్ఎస్ పార్టీకి వేస్తామని 7%, బీజేపీకి వేస్తామని 44%, 45 కాంగ్రెస్ కూడా 44%, ఇతరులకు 5%. ఇగో ఇప్పుడు మేము గీల కోట్లు వేస్తామని చెప్తా ఉన్నారు. ఫైట్ ఎవరి మధ్యలో జరగబోతా ఉంది? బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ జరగబోతా ఉంది. బాతాల పోషెట్టి దుకాణం బంద్ అయింది. అది కథ. యుద్ధం తెలంగాణలో ఎన్నికల యుద్ధం వస్తే ఎన్నికలు మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ అనేది 3వ ప్లేస్కు పోతుంది. టీఆర్ఎస్ 3వ ప్లేస్కు పోతుంది. ఆ తర్వాత మిగతా పార్టీలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఫైటు తెలంగాణలో. టీఆర్ఎస్ అనేది ఇక కథ ముడిచిపోయిన ముచ్చట. ఇది ప్రత్యక్షంగా 5000 మంది 3 నిమిషాల్లో 5000 శాంపిల్స్ కలెక్ట్ చేసినాం. 3 నిమిషాల్లో
3 నిమిషాల్లో 5,000 శాంపిల్స్. అంటే చూడండి ఎంత క్లియర్గా ఉందో. మీరేసిన ఓట్లే, ప్రజలు వేసిన ఓట్లే. రైట్. కాసేపట్లో దీన్ని చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఫైటింగ్ ఎవరి మధ్యలో ఉంటుంది అనేది క్లియర్గా. కాబట్టి కేసీఆర్ ఏమనుకుంటుండంటే వీళ్ళు 30 నేను 40 ఉంటా, నేనే అధికారంలోకి వస్తాను అనుకుంటున్నాడు. కానీ దిగజారిపోయింది, 7% దిగజారిపోయింది టీఆర్ఎస్ పార్టీ. మనం అనుకుంటున్నటువంటి లెక్కలకు కూడా అందట్లేదు. దినదిన గండం నూరే లాయిస్ లెక్క టీఆర్ఎస్ పార్టీ పతనం అయితే వస్తూ ఉంది. ఇక్కడ ఫైట్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఫైట్ జరగబోతా ఉంది. ఇది క్లియర్గా అర్థమవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళే టీఆర్ఎస్ కోటేసే పరిస్థితిలో లేరు. ఫైట్ మాత్రం ఇట్లా ఇది జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక తేదీ చెప్పండి, ఎన్నికలకు సిద్ధం. సన్నాసి నువ్వు చెప్పిన తేదీలేటివాయే. వచ్చే ఏడాది కల్లా 2 లక్షల ఇండ్లు కడతాం, వచ్చే ఏడాది కల్లా ఈ బడులు బాగా చేస్తాం. ఈ తేదీలు ఏమైపోయినాయి? బీకినాయి ఇవి. దళిత బంధు ఇస్తాం, రైతులను రాజులను చేస్తాం. ఈ సన్నాసి విపక్షాలకు ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రివా? నేను ముఖ్యమంత్రి చెప్పరాజు కంటే అధ్వానంగా చూడాలి నిన్ను. గోదావరి ఉగ్రరూపం, నిండుతున్న ప్రాజెక్టులు. శ్రీరామ్ సాగర్ వద్ద 9 గేట్ల ఎత్తివేత. కృష్ణా పరివాహకంలోనూ పెరుగుతున్న ప్రవాహాలు. ఆలమట్టి నుంచి 5 రోజుల్లో తెలంగాణకు కృష్ణమ్మ రాబోతా ఉందట. అచ్చా, ఇవో ఒక్కరోజు ఇదేంది? అన్ని విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు. ప్రాణ నష్టం లేకుండా చూడాలి. రక్షణ చర్యలకు హెలికాప్టర్లు. అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. వర్షాలపై సమీక్షలో బాతాల పోషెట్టి. పురపాలక శాఖ కంట్రోల్ రూమ్. ఇది ఫోన్ చేయన్న, కంట్రోల్ రూమ్ ఫోన్ చేయి. ఓకే. కొడతాం. అవుతుంది, అయ్యాలా అవుతుంది. ఏ మెల్లగుంది కానీ ఇది అది ఫుల్ అయిపోయినట్టుంది. అవునా? 040 ఆడబెట్టిగా నీ ఫోన్ మంచిగా లేదు. నువ్వు కేసీఆర్ పోయి నువ్వు కుట్రవనుతున్నావు నువ్వు కూడా. అధ్యక్ష భవనంలోనే స్నానాలు, భోజనాలు. శ్రీలంకలోని గొటబాయ్ అధికార నివాసాన్ని వీడని ఆందోళనకారులు. ప్రతి గదిని పరిశీలిస్తూ సెల్ఫీలు. అక్కడ జిమ్లోనే వ్యాయామాలు చేస్తున్నట్టు అననే బన్నారుగా. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం అధ్యక్షుడి అధికార నివాసంలో సోఫాలపై విశ్రాంతి తీసుకుంటున్న ఆందోళనకారులట. వా కొడుకో, మంచిగానే ఉంచుడాగో అన్నారు. మొత్తం డాన్స్ చేస్తున్నట్టు. కేసీఆర్ది అభద్రతాభావం. చౌకబారు భాషతో ప్రధానిపై విమర్శలు. కలుతుందా? హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇది పురపాలక శాఖ, ఇదేది కంట్రోల్ రూమ్ అండి? పురపాలక శాఖ కంట్రోల్ రూమా అండి ఇది? హలో, ఇష్యూ ఏం లేదు. ఈ నెంబర్ ప్రజలకు చెప్పొచ్చా? ఇది పనిచేస్తుందా? 24 గంటలు పనిచేస్తుందా అని? మా ఇష్యూ ఏంటంటే ఈ నెంబర్ పనిచేస్తుందా? ఎందుకంటే ఎక్కడైనా మేము క్యూ న్యూస్ లైవ్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ నెంబర్ పనిచేస్తుందంటే డిస్ప్లే మీద పెడతాం, ప్రజలు దీనికి కాంటాక్ట్ అవుతారని అంతే. తర్వాత కాలనీలలో నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ అంత పరిశాన్ అవుతుంది. హలో, ఏంటండి? అది కాదు, ఈ వర్షాలపై వరదలు గిరదలకు ఈ కంట్రోల్ రూమ్ అని చెప్పి ఈ నెంబర్ పెట్టిరు కదా. అచ్చా, ఇది వర్షాలు వరదల కోసం కాదా? ఏం కంట్రోల్ రూమ్ మరి? ఇది కంట్రోల్ ఉడుకున్న దీనికి చేశారు పురపాలక శాఖ కంట్రోల్ రూమ్ అంటే. ఇది మరి మనం చేస్తాను కాదట అది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బజాపా సిద్ధం. మరి జనం సిద్ధంగా లేము కదా, మేము సిద్ధంగా లేము, ఆకలితో ఉన్నాం. చిన్న పరిశ్రమలకు సకల సౌకర్యాలు. పారిశ్రామిక వాడల్లో ఫ్యాబ్రికేటెడ్
ఆర్సీసీ షెడ్ల నిర్మాణం దండు మల్కాపూర్లో తొలుత ఏర్పాటు అంటూ ఈ కంపెనీ ఏదో అడ్వర్టైజ్మెంట్ కు లేకపోతే గుత్తకి ఏదో చెప్పినట్టు నేను ఇది తెచ్చింది ఇక. నిర్బంధ షాకిరి నిరంకుశ దోపిడి నేటి ప్రతిభా పేజీలోనట. దేశ జనాభా 140,81,81,502 మంది అట. ఈ నెల 11వ తేదీ నాటికి భారతదేశ జనాభా ఆవు జరా మన ఇండియా పాపులేషన్ ఇట్లా పెరుగుతుంది చూడరాగు లైవ్ ఇప్పుడైతే మంది బాగో 972 973 సెకండ్లలో ఇప్పుడు పుడతానే ఎవరు 974 75 ఇట్లా పుడుతురు కదా. డెత్ మీటర్ ఒకసారి చూద్దాం. ఓకే క్లాక్ పాపులేషన్ క్లాక్ ఇదేం బర్త్ మీటర్ బాగానే చూపిస్తుంది కానీ ఎట పెరుగుతున్నారు చూడు జనాభా సెకండ్లలో. హాయ్ పోతూనే ఉంది. అగో 992 993 900 సెకండ్కు ఒకళ్ళు చొప్పున పుడుతున్నట్టు కదా. అవును ఫట్ట ఫట్ట ఇట్లా 996 97 98 సెకండ్ లాగానే ఉంది. 99 అయిపోయా 2000 వాడి చూసుకో. పెరుగుడు జనాభా. ఇక ఇప్పుడు ఈ జనాభా పెరుగుదలలో ఈ ముహూర్తం చూసి మంచి ముహూర్తాన పుట్టిండు రాసి ఇక ప్రపంచ పాపులేషన్ చూసుకుంటే కరోనా వైరస్ కేసెస్ డెత్స్ 63,73,000 మంది చచ్చిపోయారు. కరోనా యాక్టివ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎట్ట పెరుగుతున్నాయి, ఇక కరోనా ఏ స్టేజ్లో ఉంది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చి మొత్తం ఫటాఫటా అర్థమైపోతా ఉన్నాయి. మనం ఎన్నో ఉన్నాము అక్కడ ఈనాడు కాదు కదా. ఈనాడు దేశ జనాభా గిట్లుందని. మరి మన దేని దాకా వచ్చింది. తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోరు నడుస్తా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోనే భారతీయ జనతా పార్టీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. ఇక మన తెలంగాణ రాష్ట్ర సమితి 8వ స్థానానికి 8% కాడ పడిపోయింది, కింద పడిపోయింది. 8,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఇప్పటిదిప్పుడు. ఇక రా చదువు. శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఈ రింగు పెట్టినా చూపిస్తుంది జాతకం. ఈ రింగు చూపిస్తున్నట్టు. యునైటెడ్ కలర్స్ ఆఫ్ బీజేపీ అని చెప్పి ఇండియా టుడే బుక్ తోటి ఈయననే ఇప్పించుంటాడు యాడు. ఓ ఇది కేంద్ర సర్కారా గూండాగిరా అరాకిరా. ఈయన ప్రెస్ మీట్ ముంగట ఇక ఇట్లా అచ్చా కేసీఆర్ కోపం వచ్చినట్టుందని. అవి సపోజ్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు అనుకో, ఇది ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కాదు. సపోజ్ మనుషులే కాదు, కుక్కలు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలి కదా. పాస్ చేసుకోవాలంటే దాంట్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండాలి, దాంట్లో కూడా విలేకరు ఉండాలి. కుక్క పోయి కేసీఆర్ ఇంట చూస్తాడు, ఇట్లా ఈయన ప్రెస్ మీట్ అంతా కవర్ చేస్తూ ఉంటారు. కవర్ చేసుకుంటూ వచ్చి గదారి పరికొత్తదా దేనికని దిక్కుమాలకి ప్రెస్ మీట్ దేనికి, నీ కథ దేనికి, నీదో ప్రెస్ మీటు నీదో కథ, దాంట్లో ఇవే వాడతాం. అలా కేంద్ర సర్కారా గూండాగిరి 4 రోజులు వెళ్తుంది, గూటం తయారైతుందట, గూండాగిరి వెళ్తుందని ఇక ఇప్పుడు రక్షణ కవచాలు చుట్టుకుంటా ఉన్నాడు. చూపిస్తాడు. దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధానమంత్రి మోడీ అట. ఓ యువజనులారా ఈ దేశం మీదట. మరి ఈ రాష్ట్రం మాది కాదురా సన్నాసి, దేశమేమో మాదైనప్పుడు ఈ రాష్ట్రం మాది కాదా? పాతాల పోషెట్టి ఆక్రోశం నిండి. అయ్యో
జడివాన నిజం 9 గేట్లు ఎత్తడంతో గీడు బడి మునిగిపోయిన పోటు వేయడు ఇక ఈ వాన కేసీఆర్ కొట్టించి. గోవాలో డర్టీ గేమ్, కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ పావులు, ఐదుగురు గైర్హాజరు, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్. మైకేల్ లోబోపై కాంగ్రెస్ అధిష్టానం వేటు, అధికారంలో ఉన్న విపక్షాన్ని కబలించే కుట్ర, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో నువ్వేం చేసినావు ఈడ, తమరేం చేసిరు గతంలో, పార్టీలని అసెంబ్లీలో విలీనం చేసుకున్న దొంగ ఇలా ఎన్ని బజవాయి మాటలు ఇవన్నీ. ఇగో ఇవాళ ఆమె ఆక్రోశం, ఈయనేదో పీకి పడి కేసీఆర్ తోని ఎంటికే మందం కూడా పని కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక దొంగ, ఒక బ్రోకరు, ఒక పాస్పోర్ట్ బ్రోకరు, ఓ మందిని ముంచినోడు, తనకి తెలివి లేదు, తను కేవలం నేర్చుకుందల్లా ఈ లుచ్చా పనులు మాత్రమే, ఈ లంగా పనులు మాత్రమే కేసీఆర్ నేర్చుకున్నాడు. కేసీఆర్ను ఇప్పుడు జాకి పెట్టి లేవట్టినా ఎవడు లేవడు. ఇక ఈ పత్రికలు వస్తే ఆయన ఎవరు రాసేది ఉంటే అన్ననే రాసు కదా. పిడికిలు బిగించిండు, నొట పీసి బిగించిన ఈయన. కేసీఆర్ నన్నెవడు భయపెట్టలేడు, కేసీఆర్ భయపడని ఇప్పటిదాకా చెప్పి కేసీఆర్ భయపడడు అని ఇట్లుంటది అన్నట్టు. ఆయన పిడికిలు ఈ ఓన్లీ పిడికిలు కాడికి పోటుపోతుంది, ఈ లోపలిది ఎవరు చూపెట్టాడు. ఇక ఈయన వణుకుడు, ఏంది నువ్వు మౌనంలో దాక్కుంటే వదిలే సమస్య లేదు, నేను నీ వెంటబడి తీరుతా. ఈ సన్నాజాల వస్తున్నాడు ప్రధానమంత్రి అని కట్టుకుని ఫామ్ హౌస్ కురికిపోయి పండుకుంటాడు, లేకపోతే బెంగళూరు పోతున్నాడు వస్తున్నాడు, పోయి ముంబై కురుకుతా ఉంటాడు, ఇటు ఇంకో దిక్కు పోతా ఉంటాడు పనిందని. నరేంద్ర మోడీ దిగినాడు పత్తకున్నాడు, ఈడ ఉండనే ఉంటాడు, ఈడ ఎంట పడతాడ. ఎవరంటే ఎవరు పడుతుడు, ఏం కాదు, ఎవరు అర్థం పడదాం ఉందా? వెంటాడుతా నేను నరరూప రాక్షసుని, సింహాన్ని, నీ పాడుగా నువ్వు కూర్చున్న ముసలాయలేవది నీకు. ఇంకా చెప్తున్నాడు ఆయన సిగ్గు లేకుండా. ఈయన ఏమంటున్నాడు, ఈయన ఏటో బాయ్ నా ఫోన్లు ఉంటుంది నీకు పంపిస్తా. ఏమంటున్నాడు ఈయనూరికి, ఈయన ఈ పెద్ద మనిషి ఏమంటున్నా ఇంకే కేసీఆర్ కథ, కేసీఆర్ ఈగురం మీద జనం ఏమనుకుంటారో పక్కా మీకు అర్థమవుతుంది. కేసీఆర్ పంచతనం గురించి ఒక పెద్ద మనిషి ఏమనుకుంటున్నావు ఈయనూరికి ఇప్పుడు వినిపిస్తా. ఇక మండలం ఏది? టేకులపల్లి మండలం, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ ప్రభుత్వం ఏది వస్తుంది వర్షాకాలంలో? వర్షాకాలం నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్. టీఆర్ఎస్ మంచి పనులు చేస్తున్నాయి తెలుసు. గోతి తీసి ఇక్కడ పీక వరకు పెడతారు, పైకెళ్ళి గొడ్లను పందుల్ని దాటిస్తారు. ఏది రైతు బంధు ఇస్తుండగా? రైతు బంధు ఎవడు కావాలా? రైతు బంధు ఎవడు కావాలా? ఇలా 10 ఎకరాలు ఉన్న భూసామి కౌలికిచ్చుకుంటాడు పోయి వాడు సిటీలో మంచిగా నమ్ముతున్నాడా కేసీఆర్? నిన్ను నమస్తే తెలంగాణ పత్రిక తప్ప ఎవడన్నా నమ్ముతుడా? ఈ వార్త రాసిన ముఖం గాల నా మెడకు పెట్టిరా నీ అమ్మ, ఇంత వార్త తలగా నీ తల్లి ఏమిరా ఈ కష్టమేందిరా అనుకుంటా. ఎట్లా ఏం పెట్టావు? ఇది కేంద్రమా సనా? నడిపోతుందో ఈ కష్టం, ఈ ఎట్టి కష్టం ఏది ఎనకట రాళ్ళను మోకాలకు కట్టేసి గొలుసులతో కట్టేసి పని చేయించినట్టు ఉంటుంది నమస్తే తెలంగాణ. ఆయన ఎంత పాపమో, ఆయన ఏం చేయాలి, ఈ అబద్ధాలు రాయలేక నేను అసలు చేయలేదు. ఇప్పుడు ఆయన ఇంటికి తీసుకొచ్చినా ఇవే బాలా, ఈ ఇంటి ఆమె కూడా చాయ్ పత్తా తెచ్చినా అంటే 4 కిలోలు ఇంట్లో పెట్టినా ఎప్పుడో అన్నట్టుగా ఆడ రాసి అలవాటు అయిపోయి ఈ కడుకొచ్చింది పాప. నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో పనిచేసేటోళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చారు మన మీ దాంట్లో చేస్తారంటే వద్దు బాబు వచ్చి ఇప్పుడు వద్దు బాబు ఎందుకంటే మీ స్కిల్స్ మాకెరికే, ఎందుకంటే రాసి అటు అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలో టీ న్యూస్ లో పనిచేసిన వాళ్ళు ఇక వేరే ఏ సంస్థ తీసుకోదు వాళ్ళని గట్లా అన్నట్టు ఇలా కథ. అమ్మా దొరసాని ఇక పో మీ సార్ పని మీ ఆయన పని ఎట్లయినా మీ దుకాణం బంద్ తప్పది, బరాబర్ బంద్ అవుతుంది. కానీ ఇక తెలంగాణలో ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేస్తారని చెప్పి అంటే 10,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. బీజేపీకి వేస్తామని 44, కాంగ్రెస్కి వేస్తామని 43% అని చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణలో ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీ పని కథం అయిపోయింది, ఒడిచిపోయింది. 10,000 శాంపిల్స్ ఒకటేసారి చూసుకోవచ్చు మనం. ఇక ఇక్కడ కూడా ఇక మన కాకది నాయకులను మోకాళ్ళపై నిలబెట్టాల్సి వస్తే ఎవరిని నిలబెడతారంటే కేసీఆర్ ను మోకాళ్ళ మీద నిలబెడతామని ప్రజలు 84% మంది ప్రజలు చెప్తున్నారు. 24,000 మంది ఓటేసారు. ఇక దీనికి సంబంధించినటువంటి కామెంట్లన్నీ దర్శనాన్ని అందిస్తాడు మీకు. ఇక అట్లే ఒక చిన్న అదేంటంటే ఈ బోనాల పండుగ ఉంది, బోనాల పండుగకు సంబంధించిన ఒక ప్రోమో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. డప్పులతో డక్కలతో డోలుతో దెబ్బై కాలి గజ్జతో చిందే